Hi children, how are you? I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today I am going to explain the gravitation video number 7. So video number 6 లో the gravitational force due to continuous mass distribution అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ ఈరోజు మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ చూడండి. ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ నీకు పర్ఫెక్ట్ గా అర్థమైతే ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నీకు అర్థమైనట్టే. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సిమిలార్ ఫార్ములాస్ ఉంటాయి నాన్న, కాన్సెప్ట్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇది అర్థమైతే అక్కడ అది 90% నీకు అర్థమైనట్టే. క్లియర్ అమ్మా? సో ఈ సబ్ టాపిక్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చేసేలాగా నేను తయారు చేస్తాను. కాబట్టి చిల్డ్రన్, పెన్ తీసుకోండి, నోట్స్ తీసుకోండి, నోట్ చేస్తూ జాగ్రత్తగా వినండి. ఓకే చిల్డ్రన్, టాపిక్ లోకి వెళ్దాం మనం అద్భుతంగా. రైట్, గ్రావిటేషనల్ ఫీల్డ్ చూడండి. ఇట్ ఈస్ ద రీజన్ ఆర్ స్పేస్ అరౌండ్ ది మాసివ్ పార్టికల్ ఇన్ విచ్ ద గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ ఫెల్ట్ బై అనదర్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. చూడండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ లాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిజం వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రోస్టాటిక్స్ లో వస్తుంది. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే ఏదైనా ఒక మ్యాగ్నెట్ ని మనం ఇక్కడ ఉంచాలి. చూడండి, నేను ఇక్కడ మ్యాగ్నెట్ ఉంచాను అనుకోండి, బార్ మ్యాగ్నెట్ అంటే ఇది నార్త్ పోల్, ఇగో ఇది సౌత్ పోల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నీకు డెవలప్ అవ్వాలంటే ఇక్కడ మ్యాగ్నెట్ ఉంచాలి. ఇమీడియట్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్డ్ అరౌండ్ ద బార్ మ్యాగ్నెట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే నువ్వు ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంచాలి ఇక్కడ. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే అది పాజిటివ్ ఛార్జ్ కావచ్చు, నెగిటివ్ ఛార్జ్ కావచ్చు. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంచినప్పుడు ఆటోమేటిక్ గా ఏమైందమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ అరౌండ్ దిస్ ఛార్జ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే మ్యాగ్నెట్ ఉంచాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంచాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. మరి గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే మాసివ్ పార్టికల్ ఉంచాలి ఇక్కడ. అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలా ఉంచామో, మ్యాగ్నెట్ ఎలా ఉంచామో, ఇక్కడ ఏముండాలి, మాసివ్ పార్టికల్, ఏదైనా ఒక మాస్, పాయింట్ మాస్, ఏదైనా ఒక మాస్ ఉంచాలి. ఇమీడియట్లీ దాని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది. మళ్ళీ చెప్తాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ కావాలంటే మ్యాగ్నెట్ ఉంచాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ కావాలంటే ఇక్కడ ఛార్జ్ ఉంచాలి, గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే మాసివ్ పార్టికల్ లేదా పాయింట్ మాస్ ఇక్కడ ఉంచాలి. ఆటోమేటిక్ గా గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్డ్ అరౌండ్ ది మాసివ్ పార్టికల్ లైక్ దిస్. అర్థమైనా? సో అసలు గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏమి ఒకసారి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. క్లియర్ అమ్మా? రైట్, ఇక్కడ చూద్దాం. సో నేను ఇక్కడ ఏముంచానంటే ఒక మాసివ్ పార్టికల్, ఏ మాసివ్ పార్టికల్ క్యాపిటల్ M ఈస్ ప్లేస్డ్ ఎట్ దిట్ పర్టికులర్ పాయింట్, దెన్ వాట్ విల్ హ్యాపెన్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ డెవలప్డ్ అరౌండ్ దిస్ మాసివ్ పార్టికల్. అంటే ఇలా దీని చుట్టూ ఇలా గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అయ్యింది అనమాట, గ్రావిటేషనల్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యింది. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు నేనేమంటానంటే ఇది దీన్ని ఏమంటారు తెలుసా, ఇది మెయిన్ మాస్. అంటే దేని వల్ల, ఏ మాస్ వల్లనైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయిందో ఆ మాస్ ని మెయిన్ మాస్ అంటారు, లేదా సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటారు. కాబట్టి క్యాపిటల్ M ఏమన్నా, సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ లేదా మెయిన్ మాస్. అంటే ఏ మాస్ వల్ల అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయిందో దాన్నే మనం సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్, అంటే క్యాపిటల్ M ని సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటారు. అంటే ఏందయ్యా గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే? చూడు, ఏదైనా ఒక యూనిట్ మాస్ లేదా టెస్ట్ మాస్ ని, అంటే టెస్ట్ మాస్ ని మనం స్మాల్ m అనుకుందాం. ఒక టెస్ట్ మాస్ ని ఇగో నేను ఇక్కడ ఉంచాను, M టెస్ట్ మాస్. ఇది M అంటే ఇది నాన్న ఇక్కడ టెస్ట్ మాస్ లేదా యూనిట్ మాస్ అన్నాం, టెస్ట్ మాస్. ఓకేనా? సో టెస్ట్ మాస్ ని ఇక్కడ ఉంచాలి, ఇక్కడ ఉంచాను నేను. అంటే ఇమీడియట్లీ ఏమైంది, ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కదా. ఇప్పుడు M ని ఎప్పుడైతే టెస్ట్ మాస్ ని ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో నేను ఉంచానో అప్పుడు ఈ మెయిన్ మాస్ ఏమైంది, ఇది తన వైపు కొంత గ్రావిటేషనల్ ఫోర్స్ తో ఇట్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ అట్రాక్ట్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ టువర్డ్స్ ద మెయిన్ మాస్.
అంటే స్మాల్ మాస్ ఏమైతుందో మెయిన్ మాస్ క్యాపిటల్ ఎం అనేది ఇగో దీన్ని కొంత గ్రావిటేషనల్ ఫోర్స్ తో తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకో టెస్ట్ మాస్ నేను ఇగో ఇక్కడ ఉంచాను, దీనికి దగ్గరగా ఉంచాను. ఇగో ఈ టెస్ట్ మాస్ను కూడా ఇదేం చేస్తుంది, తన వైపు కొంత గ్రావిటేషనల్ ఫోర్స్ తో తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఇట్లా తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. క్లియర్ అమ్మా? ఇప్పుడు ఇంకో మాస్ నేను ఇక్కడ ఉంచాను, టెస్ట్ మాస్ని. దీన్ని కూడా ఈ మెయిన్ మాస్ అంటే సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఇగో తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ తో తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే టెస్ట్ మాస్ నేను ఇక్కడ ఉంచాను. నో గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దిస్ టెస్ట్ మాస్. అంటే ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది దీని మీద లేదు, ఉండదు. ఎందుకు ఉండదయ్యా? ఇది అవుట్ ఆఫ్ ఫీల్డ్ అన్నట్టు. గ్రావిటేషనల్ ఫీల్డ్ కి బయట ఉంది ఇది. కాబట్టి ఈ మెయిన్ మాస్ లేదా సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదా ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది దీని మీద ఉండదు. అంటే ఇది దీన్ని తన వైపు అట్రాక్ట్ చేయదు. అర్థమవుతుందా పాయింట్? కాబట్టి గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏంటి, ఇగో ఇక్కడ వరకే. అంటే టెస్ట్ మాస్ని నువ్వు ఇక్కడుంచినా ఎక్కడుంచినా గ్రావిటేషనల్ ఫీల్డ్ దీని మీద ఏం చేస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎఫ్ ఫోర్స్ టువర్డ్స్ ఇట్. ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇగో దీని మీద ఏం చేస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇగో మెయిన్ మాస్ వైపు ఇగో ఇక్కడ ఉంచిన గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, మాస్ ఇక్కడ ఉంచిన గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఏమే మరి ఇక్కడ ఉందనుకోండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉండదు. అదేం సార్, బాడీ ఇన్ఫినిటివ్ డిస్టెన్స్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పారు కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో బట్ ఇట్ వీక్ అనమాట, చాలా డిస్టెన్స్ లో ఉంది ఇది. అరే గ్రావిటేషనల్ ఫీల్డ్ దాటిపోయిందంటే అది ఇన్ఫినిటివ్ డిస్టెన్స్ లో ఉన్నట్టే. ఇక అంటే మెయిన్ మాస్ నుంచి ఇదంతా డిస్టెన్స్ లో ఉంది, ఇన్ఫినిటివ్ డిస్టెన్స్ లో ఉంది. అంటే ఇన్ఫినిటివ్ డిస్టెన్స్ లో ఉందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ దిస్ టెస్ట్ మాస్ డ్యూ టు దిస్ మెయిన్ మాస్ ఆల్మోస్ట్ 0. అంటే చాలా వీక్ ఉంటుంది. ఆ వీక్ ని మనం జీరోగా తీసుకోవచ్చు మనం. అంటే దీనికి మధ్య డిస్టెన్స్ అంతా ఇన్ఫినిటివ్ డిస్టెన్స్, అవుట్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ బయట ఉంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ బయట ఉన్న ఏదైనా మెయిన్ మాస్ నుంచి అది ఇన్ఫినిటివ్ డిస్టెన్స్ లో ఉన్నట్టే. ఎస్, అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? ఎస్. కాబట్టి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏంటి, ఈ మెయిన్ మాస్ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వరకైతే ఉందో అదే గ్రావిటేషనల్ ఫీల్డ్. అంటే దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇగో ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ లేదు. దీని ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ లేదు, దీని మీద లేదు. ఇగో ఈ లైన్ మీద ఇక్కడ వరకే ఉంది. కాబట్టి ది మెయిన్ మాస్ ఆర్ సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వరకైతే ఉందో అదే గ్రావిటేషనల్ ఫీల్డ్. అందుకనే చూడు, ఈజ్ ద రీజియన్ ఆర్ స్పేస్ అరౌండ్ ద మాసివ్ పార్టికల్. ఇది క్యాపిటల్ ఎం అనేది మాసివ్ పార్టికల్. ఈ మాసివ్ పార్టికల్ చుట్టూ ఉన్నటువంటి స్పేస్ లేదా రీజియన్ విచ్ ఇట్స్ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే దీని యొక్క గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వరకైతే ఉందో దీని చుట్టూ, దట్ ఈజ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే. ఓకేనమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం మనం. గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ని మనం ఇట్ ఈజ్ డొనేటెడ్ బై ఈ బార్ అంటాం. దేంతో చూస్తామా? ఈ బార్. ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటది. అంటే ఏందయ్యా, ఇక్కడ చూడండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద gravitational force experienced by a unit mass placed at that point. That is gravitational field intensity అంటాం మనం. అంటే మన భాషలో చెప్పాలంటే నేను చెప్తాను చూడండి, అద్భుతంగా చెప్తాను, మామూలు కాదు. ఇక్కడ నేను మెయిన్ మాస్ ఇక్కడ ఉంచాను, ఇది మెయిన్ మాస్, అంతేనా? సో ఇప్పుడు మెయిన్ మాస్ ఇక్కడ ఉంచితే ఇక్కడ చూద్దాం మనం, అద్భుతంగా చూద్దాం. రైట్, ఇక్కడ నేను మెయిన్ మాస్ నేను ఇక్కడ ఉంచాను, ఇది మెయిన్ మాస్. క్లియర్ అమ్మా? సో ఈ మెయిన్ మాస్ అంటే మాసివ్ పార్టికల్ ఉంచినప్పుడు ఆటోమేటిక్గా దీని చుట్టూ ఏమైంది నాన్న, గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది కదా.
ఇది మెయిన్ మాస్. అంటే ది మెయిన్ మాస్ మీన్స్ సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. గ్రావిటేషనల్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ కావడానికి సోర్స్ ఎవరు? ఇగో దీని వల్లనే గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయ్యింది. రైట్. ఇప్పుడు నేను ఇందులో ఒక టెస్ట్ మాస్ నేను ఇక్కడ ఉంచాను. గ్రావిటేషనల్ ఫీల్డ్లో గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఒక టెస్ట్ మాస్ నేను ఇక్కడ ఉంచినప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ దీని మీద ఏం చేస్తుంది? ఫోర్స్ అప్లై చేస్తుంది. అంటే ఈ మాస్ ఇటు మూవ్ అవుతా ఉంటుంది ఇటు. అంటే ఇదేం చేస్తుంది? ఈ మెయిన్ మాస్ దీన్ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది. ఎంత ఫోర్స్ అట్రాక్ట్ చేసింది? 10 న్యూటన్ ఫోర్స్ అనుకుందాం, అంతేనా? 10 న్యూటన్ ఫోర్స్ అనుకుందాం. ఈ ఎమ్ని యూనిట్ మాస్ అనుకున్నాం, అంటే ఇది 1 kg అనుకున్నాం. చాలా జాగ్రత్తగానండి. ముందు ఇక్కడ మాసివ్ పార్టికల్ ఎమ్ ఉంచాను, మెయిన్ మాస్ ఉంచాను, దాని చుట్టూ మాస్ ఉంచితే చాలు, దాని చుట్టూ ఏమైంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది. ఇగో దీని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది. రైట్. ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఎట్ ఎనీ పాయింట్, ఇక్కడైనా 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 ఎక్కడైనా ఎట్ ఎనీ పాయింట్ టెస్ట్ మాస్ ని ఉంచుదాం మనం. ఎ టెస్ట్ మాస్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్. ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఏదో ఒక పాయింట్ దగ్గర, అంటే ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచాను ఎం. ఆ టెస్ట్ మాస్ ఏంది? ఎం ఈజ్ ఈక్వల్ టు 1 kg. అప్పుడు టెస్ట్ మాస్ ని మెయిన్ మాస్ లేదా గ్రావిటేషనల్ ఫీల్డ్, ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏం చేస్తుంది? దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎటువైపు? టువార్డ్స్ ద మెయిన్ మాస్. ఇగో ఇటు గ్రావిటేషనల్ ఫీల్డ్ అప్లై చేస్తుంది. అయితే ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంటి? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ వాట్ ఈస్ అంటాడు. అప్పుడు ఈకి ఫార్ములా ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బై ఎం. ఈ అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి, ఎఫ్ అనేది స్కేలార్ కాబట్టి ఈ కూడా స్కేలార్ అయింది. చాలా జాగ్రత్తగా రాలి. ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచాను నేను. అప్పుడు ఈ మెయిన్ మాస్, అంటే దేని వల్లనైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయిందో అగో ఆ మెయిన్ మాస్ ఈ టెస్ట్ మాస్ ని తన వైపు కొంత ఫోర్స్ తో, గ్రావిటేషనల్ ఫోర్స్ తో అట్రాక్ట్ చేసింది. ఎంత ఫోర్స్ తో? 10 న్యూటన్ ఫోర్స్ తో అట్రాక్ట్ చేసింది. టెస్ట్ మాస్ ఎంత? దాని మాస్ ఎంత? 1 kg. యూనిట్ మాస్ ఉంచాను నేను. అయితే ఇప్పుడు నేనేం కనుక్కోబోతున్నా? ఇగో ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోబోతాను. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్మ్ ఏంది? ఫోర్స్ పర్ మాస్. అంటే ఎం యూనిట్ మాస్ మీద గ్రావిటేషనల్ ఫీల్డ్ అప్లై చేసే ఫోర్సే ఆ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. అర్థమైందా? ద ఫోర్స్ ఆన్ యూనిట్ మాస్ placed at any point inside the gravitational field is called gravitational field intensity at that particular point. అర్థమైందా? మరి ఇప్పుడు ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమైంది నాన్న? ఇక్కడ గమనించండి మీరు. ఇక్కడ ఎంత అయిందట? ఈ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది? ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం కదా. ఫోర్స్ ఎంత నాన్న? 10 బై మాస్ ఎంతమ్మా? ఎం. మాస్ ఎంతమ్మా? 1. సో ఈ ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న? 10. యూనిట్ ఏంది? ఎఫ్ అంటే ఏంది? న్యూటన్ పర్ మాస్ అంటే ఏంది? కేజీ. అంటే ఈ పాయింట్ దగ్గర, ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత ఉంది నాన్న? 10 న్యూటన్ పర్ కేజీ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఏ పాయింట్ దగ్గర అయితే నువ్వు గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవాలని నువ్వు ఆశపడతానో ఆ పాయింట్ దగ్గర, ఇగో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటాను. ఈ పాయింట్ దగ్గర నువ్వు ఏముంచాలి? టెస్ట్ మాస్ ఉంచాలి. ఏముంచాలి నాన్న? ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచాలి కదా. ఈ టెస్ట్ మాస్ మీద గ్రావిటేషనల్ ఫీల్డ్ అప్లై చేసే ఫోర్స్ ఎంత ఉందో తెలుసుకోవాలి మనం. అంటే ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇగో ఈ టెస్ట్ మాస్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేసింది? 20 న్యూటన్. ఎందుకంటే దగ్గర ఉందిగా, మెయిన్ మాస్ కి దగ్గర ఉందిరా, ఇది మెయిన్ మాస్ కి దూరం ఉంది. ఇగో ఇక్కడ ఇంటెన్సిటీ కంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, దగ్గర ఉంది కాబట్టి. అంటే ఫోర్స్ ఎంత ఫోర్స్ తో ఈ టెస్ట్ మాస్ ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంది మెయిన్ మాస్? 20 న్యూటన్. కాబట్టి ఇగో ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత నాన్న? ఫోర్స్ పర్ మాస్ కదా. ఎఫ్ అంటే ఏంటి? 20 బై మాస్ అంటే ఏంది? మాస్ అంటే 1 kg. మాస్ అంటే 1 kg అనమాట. సో 1, సో దట్ ఈజ్ ఈక్వల్ 20 న్యూటన్ పర్ కేజీ కదా. 20 న్యూటన్ పర్ కేజీ. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? అంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉంది నాన్న? 20 న్యూటన్ పర్ కేజీ. ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉంది? 10 న్యూటన్ పర్ కేజీ. ఏ పాయింట్ దగ్గర అయితే నువ్వు గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కుంటానో
నేను ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటాను. అంటే ఇక్కడ ఏముంచాలి, నేను టెస్ట్ మాస్ ఉంచాలి. ఈ టెస్ట్ మాస్ మీద గ్రావిటేషనల్ ఫీల్డ్ అప్లై చేసే ఫోర్స్ ఎంత, 15 న్యూటన్ అనుకుందాం. ఈ మాస్ ఎంత, యూనిట్ మాస్ కాబట్టి 1 kg. మరి ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఈ పాయింట్ దగ్గర, E=F/m. F అంటే ఏంటి, 15/1 అంటే 15 న్యూటన్ పర్ కేజీ. ఇగో ఇప్పుడు టెస్ట్ మాస్ నేను ఇక్కడ ఉంచుతాను రా. ఇగో ఇక్కడ టెస్ట్ మాస్ ఇక్కడ ఉంచాను, అర్థమవుతుందమ్మా? రైట్. ఇక్కడ గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, ఫార్ములా F/m. అసలు F ఉంటుందా, 0 న్యూటన్. అసలు దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందా, ఉండదు. ఎందుకు ఉండదయ్యా, ఇది అవుట్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్. టెస్ట్ మాస్ నువ్వు ఎక్కడ ఉంచావు, గ్రావిటేషనల్ ఫీల్డ్ కి బయట ఉంచావు కదా. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది దీని మీద ఉండదు. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ అనేది ఇగో దీని మీద ఉండదు. కాబట్టి F 0 0 అంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 0. వై, బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది ఫీల్డ్. ఎస్. కాబట్టి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంది, ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ మాస్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్. ఏ పాయింట్ దగ్గర అయితే నువ్వు యూనిట్ మాస్ ఉంచావో ఆ యూనిట్ మాస్ మీద గ్రావిటేషనల్ ఫీల్డ్ అప్లై చేసే ఫోర్సే ఆ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ అంటారు. అర్థమైనా? రైట్. అదే చెప్పిన. ఇగో ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ కావాలి, ఆ పాయింట్ దగ్గర యూనిట్ మాస్ ఉంచాను. ఈ యూనిట్ మాస్ మీద గ్రావిటేషనల్ ఫీల్డ్ అప్లై చేసే ఫోర్స్ ఎంత, 20 న్యూటన్. సో అదే ఆ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయింది కదా. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది మాస్. ఎవరయ్యా యూనిట్ మాస్ మీద అప్లై చేసే ఫోర్స్, గ్రావిటేషనల్ ఫీల్డ్. ఎంత అప్లై చేస్తుంది మరి, 10 న్యూటన్. ఏ డైరెక్షన్ లో, టువర్డ్స్ ద మెయిన్ మాస్. అర్థమవుతుందా? మరి ఇగో గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్ ఇగో ఈ డైరెక్షన్ ఉంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. అంతేమన్నా దీన్ని డైరెక్షన్ ఆఫ్, ఎక్కడ చూడండి, డైరెక్షన్ ఆఫ్ E బార్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకేనా? సో F ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఎలక్ట్రిక్ గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది అనమాట. రైటా? సో దీని యూనిట్ ఏం చెప్తున్నానా, యూనిట్ ముందు ఇదేంటంటే నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఇది స్కాలార్ క్వాంటిటీ అంటది, సారీ వెక్టార్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ E బార్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఏందమ్మా, వెక్టార్ క్వాంటిటీ. ఎందుకంటే ఫోర్స్ వెక్టార్ అయినప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ E కూడా వెక్టార్. అండ్ యూనిట్ ఏం చెప్పొచ్చున్నా దీనికి యూనిట్ F అంటే ఏంటి, న్యూటన్ పర్ మాస్ అంటే ఏంటిది, కేజీ. ఆర్ దీనికి యూనిట్ ఇలా కూడా చెప్పొచ్చు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కూడా అనొచ్చు. ఎలా అనొచ్చు, ఇప్పుడు E ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాను చూడు, E ఈజ్ ఈక్వల్ టు F/m కదా. F అంటే ఏందిరా, mg కదా, ma కదా. F ఈజ్ ఈక్వల్ టు m క్యాన్సిల్ అయినప్పుడు E ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ, ఏ కదా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ అయినప్పుడు యాక్సిలరేషన్ యూనిట్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అటు గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంత్ కి యూనిట్ న్యూటన్ పర్ కేజీ అనొచ్చు, లేదా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని కూడా అనొచ్చు, యాక్సిలరేషన్ యూనిట్ అయితే. అండ్ దీని డైమెన్షనల్ ఫార్ములా చూద్దాం. డైమెన్షనల్ ఫార్ములా F డైమెన్షనల్ ఫార్ములా ఏందమ్మా, mL(T⁻²) బై m అంటే మాస్ అంటే క్యాపిటల్ M, mm కథం, m లేదు కాబట్టి m⁻0, L⁻1, T⁻². ఇది it is a vector quantity. The unit for it Newton per kg or meter per second square, and a dimensional formula L⁻1, T⁻². This is the gravitational field intensity. అంటే the force, gravitational force experienced by a unit mass placed at any point inside the gravitational field, that is the gravitational field strength at that particular point inside the gravitational field.
ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ మాస్ క్యాపిటల్ M. పాయింట్ మాస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో మనం తెలుసుకోబోతాం. అందుకే చూడండి, కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ క్యాపిటల్ M. ఏదైనా ఒక బాడీ ఆఫ్ మాస్ని మనం ఏమనుకుందాం, క్యాపిటల్ M అనుకుంటాను నేను. ఇగో ఇది క్యాపిటల్ M. నేను మాసివ్ పార్టికల్ ఇక్కడ ఉంది అంటే 100% దీని చుట్టూ ఏమున్నట్టు, ఇగో దీని చుట్టూ ఏమున్నట్టు, ఇట్లా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉన్నట్టే. అరే ఒక M మాసివ్ పార్టికల్ ఉంచానంటే దాని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయిందిగా. మ్యాగ్నెట్ ఉంటే మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా డెవలప్ అయింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే ఛార్జ్ ఉంచాలి. గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే మాసివ్ పార్టికల్ ఉంచాలి. ఇది పాయింట్ మాస్. ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ P ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ఎట్ ఏ సెంటర్ O అన్నది. అంటే దీన్ని నేను ఏమంటానంటే ఇది M, ఇది ఏ పాయింట్ దగ్గర ఉంది, O అనే పాయింట్ దగ్గర ఉంది. దీని నుంచి R డిస్టెన్స్లో P అనే పాయింట్ ఉంది. ఇగో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నేను కనుక్కోబోతాను. అరే ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఏ పాయింట్ దగ్గర, నాట్ ఓన్లీ P పాయింట్, ఎక్కడే కాదు, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ ది ఫీల్డ్, ఫీల్డ్ బయట మాత్రం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0, ఎందుకంటే అది అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ కాబట్టి. అర్థమైందో పాయింట్ ఇక్కడ? వెరీ గుడ్. నేను ఇప్పుడు P అనే పాయింట్ దగ్గర నేను గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోబోతాను. ఏ పాయింట్ దగ్గర అయితే నువ్వు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలని నువ్వు ఆశపడతానో ఆ పాయింట్ దగ్గర ఏ ఉంచాలి, టెస్ట్ మాస్ ఉంచాలి. అందుకనే నేను ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచాను. నేను P పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోబోతాను కాబట్టి ఆ పాయింట్ దగ్గర నేను టెస్ట్ మాస్ ఉంచాను M. ఇప్పుడేంటి, ఈ టెస్ట్ మాస్ మీద గ్రావిటేషనల్ ఫీల్డ్ అప్లై చేసే ఫోర్సే ఆ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయింది. అంతేనా కదా? ఎస్. మరి ఇప్పుడు చూడు, M టెస్ట్ మాస్ P దగ్గర ఉంచాను. ఇప్పుడు సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే క్యాపిటల్ M. ఏ మాస్ వల్ల అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయిందో ఆ మాస్ని ఏమంటారా, సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇగో M అంటే సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. సో ఈ మెయిన్ మాస్ సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈ టెస్ట్ మాస్ని తన వైపు కొంత గ్రావిటేషనల్ ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. ఎస్ ఎస్. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నాకు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. నేను చెప్పాను, ఇగో ఇదేంటి, ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇదంతా ఇక్కడ నువ్వు టెస్ట్ మాస్ ఉంచావు అనుకో, ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ కానీ ఫోర్స్ కానీ ఇక్కడ ఉండదు. అందుకనే P పాయింట్ ఎక్కడ ఉంది, ఇన్సైడ్ ద గ్రావిటేషనల్ ఫీల్డా, అవుట్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫీల్డా, ఇన్సైడ్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇగో ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నేను కనుక్కోబోతాను. ఇగో తీసేసిన లైన్ తీసేసిన ఇమాజినరీ, మీరు అనుకోండి దీని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉందని. క్లియర్ అమ్మా? రైట్. ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవడానికి ఫార్ములా E ఈజ్ ఈక్వల్ F/ma. ఇందాక నేను చెప్పాను కదా, నేను గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు F/m. అంటే నీకు ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ కావాలంటే నువ్వు ముందు ఫోర్స్ కనుక్కోవాలిగా. ఫోర్స్ అంటే ఏంటది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది ఇక స్మాల్ ఎంకి క్యాపిటల్ ఎంకి అంటే టెస్ట్ మాస్కి పాయింట్ మాస్కి ఈ రెండింటి మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ నేను కనుక్కుంటే అప్పుడు నాకు ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ వస్తుంది నాకు. అందుకనే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ F గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ స్మాల్ మాస్ అండ్ క్యాపిటల్ మాస్. చూడు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమే బిట్వీన్ స్మాల్ మాస్ అండ్ క్యాపిటల్ M ఈస్, చూడు, గ్రావిటేషనల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ G ఇంటూ M1 ఇంటూ M2. M1 అంటే టెస్ట్ మాస్, M2 అంటే టెస్ట్ మాస్, అది పాయింట్ మాస్, టెస్ట్ మాస్ బై డిస్టెన్స్. దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత నాన్న, r². ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ క్యాపిటల్ M అండ్ స్మాల్ m. కానీ నాకేం కావాలయ్యా, P అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్ కదా. కాబట్టి ఇప్పుడు E ఈజ్ ఈక్వల్ బట్ E ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న ఫార్ములా, F/m కదా. కాబట్టి E ఈజ్ ఈక్వల్ ఏమే, F అంటే వాట్ ఈజ్ F కనుక్కున్నాం కదా, G ఇంటూ
క్యాపిటల్ M స్మాల్ m బై m, mm గెట్స్ క్యాన్సిల్. ఏముంది నాన్న ఇక్కడ అద్భుతంగా చూడండి, ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది నాన్న, G క్యాపిటల్ M బై R స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు నేనేం అనుకున్నా తెలుసా, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్. ఈ పాయింట్ మాస్ వల్ల ఇగో ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందయ్యా, ఈజ్ ఈక్వల్ టు G క్యాపిటల్ M బై R స్క్వేర్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ మాస్ క్యాపిటల్ M రాయాలనా స్మాల్ m రాయాలనా, క్యాపిటల్ M రాయాలి. అంటే ఏ మాస్ వల్ల అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయిందో ఆ మాస్ రాయాలి. ఇక్కడ పొరపాటున నువ్వు స్మాల్ మాస్ రాసావనుకోండి, ఇది రాంగ్, అది టెస్ట్ మాస్, అది క్యాపిటల్ M రాయాలి. ఏ మాస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇక్కడ డెవలప్ అయింది, క్యాపిటల్ M వల్ల కదా, కాబట్టి క్యాపిటల్ M రాయాలి, GM బై R స్క్వేర్. అంటే నాకేమొచ్చింది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ P డ్యూ టు దిస్ పాయింట్ మాస్. ఈ పాయింట్ మాస్ వల్ల, కేవలం దీని వల్ల ఇగో ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంత ఉంది, GM బై R స్క్వేర్ కదా. ఎస్, అంటే ఇక్కడ ఏమర్థమైంది, దీని నుంచి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R స్క్వేర్ గా. ఎందుకంటే క్యాపిటల్ G కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ది బాడీ కాన్స్టెంట్ కదా అక్కడ, మరి మిగిలినది R, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. అంటే వాట్ ఈస్ ద మీనింగ్, ఇఫ్ R ఇంక్రీజెస్, R ఇంక్రీజ్ అయితే ఇంటెన్సిటీ డిక్రీజ్ అయింది. చూడు, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఇంటెన్సిటీ డిక్రీజ్ అయింది. ఇగో ఇక్కడ కంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందిరా, ఎందుకంటే మెయిన్ మాస్ కి దగ్గరగా ఉంది, ఇది ఎక్కడ ఉంది, దూరంగా ఉంది. ఇఫ్ R ఇంక్రీజెస్, డిస్టెన్స్ ఇంక్రీజెస్, ఆటోమేటికలీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిక్రీజ్. అంటే మెయిన్ మాస్ నుంచి దూరంగా వెళుతుంటే ఇక్కడ ఇంటెన్సిటీ 10 ఉంది అనుకో, ఇక్కడ 9 ఉంటుంది, ఏంది ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఇక్కడ ఏమవుతుంది, 0. అంటే మెయిన్ మాస్ నుంచి దూరంగా వెళితే ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిక్రీజ్, ఫైనల్లీ ఇట్ విల్ బికమ్స్ 0. అర్థమవుతుందా పాయింట్? అంటే నేనేమంటానంటే, ఒకవేళ ఇఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని అనుకో, అంటే దీని నుంచి ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉందనుకో, అప్పుడు R ఇన్ఫినిటీ కదా, R ఇన్ఫినిటీగా ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ 0 కదా, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏమైపోతున్నానా 0. అంటే మెయిన్ మాస్ నుంచి దూరంగా వెళుతుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం అద్భుతంగా, ఇది మెయిన్ మాస్, అంటే దీనివల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది అనుకుందాం దీని చుట్టూ ఇట్లా, రైట్. ఇక్కడ నుంచి నేను చాలా డిస్టెన్స్ లోకి వెళ్తాను, అంటే ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్ లో ఉందయ్యా P అనే పాయింట్, ఇన్ఫినిటీ డిస్టెన్స్, దీని నుంచి ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉంది. ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో టెస్ట్ మాస్ ఉంచాను M. అప్పుడు ఇగో ఈ పాయింట్ దగ్గర, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర, అంతేనా, అంటే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ, అంటే ఇక్కడ ఏమైంది, చాలా జాగ్రత్తగా రండి అద్భుతంగా, ఇక్కడ ఏమైంది నాన్న చూడు, R ఇన్ఫినిటీ అయింది కదా. ఫార్ములా ఏంటి, మనకి ఫార్ములా తెలుసు కదా, ఇందాకనే కనుక్కున్నాం కదా, GM బై R స్క్వేర్. అంటే ఇక్కడ చూడు, ఈజ్ ఈక్వల్ GM బై R అంటే ఏంది, ఇన్ఫినిటీ, R స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ కదా, అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 0. అంటే మెయిన్ మాస్ నుంచి, అంటే దూరంగా వెళ్తా అంటే గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఏమైంది 0 అయిపోద్ది. చూడు, డిక్రీజ్ అవుతూ తగ్గుతూ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఏమైపోద్దాం, అది 0. అంటే వీక్ అనమాట, ఆల్మోస్ట్ 0గా తీసుకుంటాం దాన్ని. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ, ఏమే, దిస్ ఈజ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇగో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక ఎప్పుడైనా సరే పాయింట్ మాస్ నుంచి R డిస్టెన్స్ లో ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నీకు కావాలంటే, ఆ పాయింట్ దగ్గర ఫార్ములా ఏందన్నా, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు GM బై R స్క్వేర్. ఏదైనా ఒక పాయింట్ మాస్ నుంచి సమ్ డిస్టెన్స్ లో, R డిస్టెన్స్ లో ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ GM బై R స్క్వేర్ అనాలి. మరి దీని నుంచి ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో 0, అదే చెప్పింది నాకు నేను. ఇగో ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏమైంది నాన్న 0, రైట్.
ఇక్కడ ఒక 2 పాయింట్స్ చూద్దాం మనం. ఇఫ్ ద టెస్ట్ మాస్ m ఈజ్ ఫ్రీ టు మూవ్, ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద మాస్ m విత్ యాక్సిలరేషన్ a అండర్ ద ఫోర్స్ f. సో ఏమన్నాడో చూద్దాం. ఇక్కడ మనం అద్భుతంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది మెయిన్ మాస్, దీని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ నేను టెస్ట్ మాస్ ఉంచాను. ఇక్కడ ఏమే ఇగో ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచాను. ఈ టెస్ట్ మాస్ ఏం చేస్తుంది, ఇగో ఇటువైపు మూవ్ అయింది. ఏమైంది, అటు ఇటు మూవ్ అయింది అనమాట. ఇగో ఈ డైరెక్షన్లో మూవ్ అయింది. దేనివల్ల మూవ్ అయింది, ఈ డైరెక్షన్లో ఏముంటుందయా, ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఈ మెయిన్ మాస్ ఏం చేస్తుంది, దీన్ని కొంత గ్రావిటేషనల్ ఫోర్స్తో ఇటువైపు అట్రాక్ట్ చేస్తా ఉంటుంది. అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ టెస్ట్ మాస్లో దీంట్లో యాక్సిలరేషన్ డెవలప్ అయిందిగా. అరే ఇది మూవ్ అవుతుంది అంటే దీంట్లో యాక్సిలరేషన్ డెవలప్ అయిందిగా. అంటే ఈ టెస్ట్ మాస్లో డెవలప్ అయిన యాక్సిలరేషన్ దేని వల్ల, దీని మీద ఫోర్స్ యాక్ట్ కావటం వల్ల. ఎవరయ్యా ఫోర్స్ అప్లై చేసింది, మెయిన్ మాస్, సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇగో ఈ మెయిన్ మాస్ దీన్ని కొంత ఫోర్స్తో అట్రాక్ట్ చేసింది, దానివల్ల ఈ పాయింట్ మాస్లో యాక్సిలరేషన్ డెవలప్ అయింది. ఇగో ఇందులో డెవలప్ అయిన ఆ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటిదంటే, యాక్సిలరేషన్ అంటే ఏంటిరా, F/m. అదే F = ma, a = F/m. అర్థమవుతుందా పాయింట్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఇంతకుముందు ఒక ఈక్వేషన్ చెప్పాను, a E = F/m అని వచ్చింది. ఇప్పుడు జనరల్గా బ్యాక్ చూద్దాం, E ఏంటి, F/m కదా. ఇగో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో, E F/m కదా. మరి అక్కడ a కూడా F/m చూడు, a F/m. కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తా, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 E a. ఏమొచ్చింది నాకు, E a. ఇక్కడ a F/m, ఈక్వేషన్ నెంబర్ 1లో E m. అరే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా అదే కదా, E F/m కదా. ఏమే ఇదిగో E F/m కదా, అంతేనా కదా. మరి a F/m, రెండు ఈక్వల్, E a. అంటే దేని మీనింగ్ ఏంటి, చాలా జాగ్రత్తగా. దాని మీనింగ్ ఏంటంటే, ద ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ది ఫ్రీ యాక్సిలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద టెస్ట్ మాస్. టెస్ట్ మాస్ లో ప్రొడ్యూస్ అయిన ఫ్రీ యాక్సిలరేషన్ కి ఈక్వలే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, చాలా జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఇగో ఇది టెస్ట్ మాస్, చాలా జాగ్రత్త, ఇది టెస్ట్ మాస్, దీని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది. ఇగో దీని చుట్టూ ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్, రైట్. ఇప్పుడు దీని లోపల, ఇప్పుడు నీ క్లారిటీగా చెప్పాలంటే, ఇది టెస్ట్ మాస్ రా, ఇది క్యాపిటల్ M. ఏమే ఇగో ఇది క్యాపిటల్ M, దీని చుట్టూ ఏం డెవలప్ అయింది, గ్రావిటేషనల్ ఫీల్డ్, రైట్. ఇగో ఈ పాయింట్ దగ్గర నేను టెస్ట్ మాస్ స్మాల్ m ఉంచాను. ఆటోమేటిక్గా ఈ మాస్లో, అంటే ఈ టెస్ట్ మాస్లో యాక్సిలరేషన్ డెవలప్ అయిందిగా. డెవలప్ అయిందా లేదా, రైట్. దేనివల్ల డెవలప్ అయింది, ఇగో ఈ మెయిన్ మాస్ ఈ స్మాల్ మాస్ తన వైపు గ్రావిటేషనల్ ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ స్మాల్ మీస్ మీద డెవలప్ అయిన ప్రొడ్యూస్ అయినటువంటి యాక్సిలరేషనే ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయింది. మళ్ళీ చెప్తానా, చాలా క్లారిటీగా ఉండండి. ఇది మెయిన్ మాస్, ఇగో దీని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది. ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచాను, ఈ టెస్ట్ మాస్లో యాక్సిలరేషన్ డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది, ఇది మూవ్ అయితేనే కదా యాక్సిలరేషన్ ఉండేది. మరి మూవ్ అయింది, దేనివల్ల మూవ్ అయింది, ఈ మెయిన్ మాస్ దీనిని F గ్రావిటేషనల్ ఫోర్స్తో అట్రాక్ట్ చేసింది తన వైపు అట్రాక్ట్ చేయగానే ఇదేమైంది, మోషన్లోకి వచ్చేసింది. ఈ టెస్ట్ మాస్ మోషన్లోకి వచ్చిందంటే దీని మీద యాక్సిలరేషన్ డెవలప్ అయింది. ఎస్, దీంట్లో డెవలప్ అయిన ఆ యాక్సిలరేషన్నే ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారట. ఇక ముందు అసలైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏందమ్మా, E F/m. అంటే నీకు గ్రావిటేషనల్ ఫోర్స్ తెలిస్తే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఫోర్స్ తెలియకపోయినా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తెలుసుకోవచ్చు. ఎలా, ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఒక టెస్ట్ మాస్ ఉంచినప్పుడు ఆ టెస్ట్ మాస్లో ఎంత యాక్సిలరేషన్ డెవలప్ అయిందో అదే ఆ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయింది. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్లో టెస్ట్ మాస్ ఉంచాను, ఈ టెస్ట్ మాస్ మీద 10 m/s² యాక్సిలరేషన్ డెవలప్ అయింది అనుకుందాం. మరి ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతయా అంటే, టెస్ట్ మాస్లో డెవలప్ అయిన యాక్సిలరేషనే ఆ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయింది.
మరి ఈ టెస్ట్ మాస్ లో ఎంత యాక్సిలరేషన్ డెవలప్ అయింది? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మరి ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఏదైనా ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ నువ్వు కనుక్కోవాలంటే 2 టైప్స్ అనమాట. నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు F/m. ఆ టెస్ట్ మాస్ మీద యాక్ట్ అయిన ఫోర్స్ తెలిస్తే మనం ఈజ్ ఈక్వల్ F/m ఫార్ములా ద్వారా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆ పాయింట్ దగ్గర కనుక్కోవచ్చు. లేదా ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఏ పాయింట్ దగ్గర అయితే నువ్వు టెస్ట్ మాస్ ఉంచావో దాంట్లో డెవలప్ అయిన యాక్సిలరేషన్ ని కూడా మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీగా మనం తీసుకోవచ్చు. అది పాయింట్ ఇక్కడ. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? నెంబర్ 1, యాజ్ ద డిస్టెన్స్ ఆర్ ఇంక్రీజెస్ గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డిక్రీజెస్ అండ్ బికమ్ జీరో అట్ ఇన్ఫినిటీ. ఇది అద్భుతంగా మీకు ఇందాకే చెప్పాను. ఇది మెయిన్ మాస్ లో దీని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది. దీని నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నట? ఇన్ఫినిటివ్ డిస్టెన్స్ లో P అనే పాయింట్ దగ్గర టెస్ట్ మాస్ ఉంచాం. ఇగో ఈ పాయింట్ దగ్గర అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P ఈజ్ ఈక్వల్ 100% జీరో. అంటే మెయిన్ మాస్ నుంచి దూరంగా వెళుతున్నప్పుడు డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిక్రీజ్, గ్రాడ్యువల్లీ డిక్రీజ్, డిక్రీజ్ 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 డిక్రీజ్, ఫైనల్లీ ఇట్ విల్ బికమ్స్ జీరో అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. అదే అంటాడు. యాజ్ ద డిస్టెన్స్ ఆర్ ఇంక్రీజెస్, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంత్ ఏమైంది? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ బికమ్ జీరో ఎట్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ డిస్టెన్స్ గ్రావిటీ జీరో. ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. అర్థమైనా? రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, అసలు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్మ్ ఏంది? డ్యూ టు ద పాయింట్ మాస్ ఫార్మ్ ఏందమ్మా? Gm/r². అంటే దీని నుంచి చూడు, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R² కదా. అంటే మనం గ్రాఫ్ డ్రా చేసినాం అనుకున్నా, ఇగో ఇలా గ్రాఫ్, డిస్టెన్స్ ఆన్ X యాక్సెస్, ఎలక్ట్రిక్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆన్ Y యాక్సెస్. గ్రాఫ్ మనం డ్రా చేస్తే అద్భుతమైనటువంటి గ్రాఫ్ ఇగో ఇట్లా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే, ఇగో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్స్ డిక్రీజ్ అయితే, ఇగో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏమవుతుంది? డిక్రీజ్ డిక్రీజ్ డిక్రీజ్. అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఏమవుతుంది? జీరో. క్లియరా? రైట్. తర్వాత థర్డ్ పాయింట్, ఈజ్ ఈక్వల్ Gm/r². దేనికి ఫార్మ్ ఇది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ డ్యూ టు ద పాయింట్ మాస్. ఒక పాయింట్ మాస్ ఇక్కడ ఉంచినప్పుడు ఈ పాయింట్ మాస్ నుంచి R డిస్టెన్స్ లో ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఈజ్ ఈక్వల్ Gm/r². దట్ ఈజ్ ఈక్వల్ టు G అయింది. దట్ it is clear that the intensity of gravitational field at any place is equal to acceleration due to gravity. అర్థమవుతుందా పాయింట్? అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర, అంటే దీని గురించి క్లియర్ గా నేను ఇక్కడ చెప్తా, ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో చెప్తా. దీన్ని చూడండి, ఈజ్ ఈక్వల్ ఇందాక ఏమన్నా నేను ఏ అన్నా, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ ఏమంటాను నేను? జీ. ఎప్పుడు అది చూస్తా. దీన్ని నెక్స్ట్ చూడు, ఇగో గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటాను. సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఇగో ఇక్కడ చూడండి అన్న, ఇది ఎర్త్ అనుకో, ఇది ఎర్త్. ఎర్త్ అనగానే కదా ఎర్త్ రేడియస్ R అంటాం మనం. ఇగో ఇది సెంటర్, ఏమే ఇది సెంటర్. సెంటర్ నుంచి ఇగో ఇక్కడికి ఎంత డిస్టెన్స్? R ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ R గా రేడియస్ ఆఫ్ ది ఎర్త్. నేను ఆన్ ది సర్ఫేస్ అంటే సర్ఫేస్ పైన ఒక బాడీ ఉంచాను, ఇగో ఇట్లా. దీని మాస్ ఎంత అంటే M. అర్థమవుతుందమ్మా? మరి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమైంది దాని మీద? సో వెయిట్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ కదా. ఇది ఏమైంది నాని? ఇది mg కదా. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? రైట్. ఇప్పుడు నేను ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ నేను తెలుసుకోబోతాను. ఇగో ఈ పాయింట్ దగ్గర మెయిన్ మాస్ క్యాపిటల్ M అన్నాం. మాస్ ఆఫ్ ది ఎర్త్ అంటే అదేగా. ఎర్త్ ఈజ్ ఎ స్పియర్, స్పెరికల్ స్పియర్. సో టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్, క్యాపిటల్ M అనుకుందాం. ఇగో ఈ మాస్ వల్ల, ఈ క్యాపిటల్ M మాస్ వల్ల R డిస్టెన్స్ లో ఇగో ఈ పాయింట్ దగ్గర
ఇంటెన్సిటీ నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఇగో ఇది క్యాపిటల్ ఎం రా. ఈ మెయిన్ మాస్ వల్ల అంటే ఈ పాయింట్ మాస్ వల్ల ఆర్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏందమ్మా, gm/r². ఇదేగా, ఏదైనా ఒక మాస్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది, gm/r². క్యాపిటల్ ఎం అంటే ఇగో ఇదనమాట. అర్థమైనా? ఇగో ఇక్కడ కూడా ఉంటుంది గ్రావిటేషనల్ ఫీల్డ్, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తగ్గింది 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 తగ్గింది, ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. రైట్, అదే సేమ్ సిచ్యువేషన్. ఇగో ఇది క్యాపిటల్ ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ అన్నట్టు, క్యాపిటల్ ఎం అంటే. ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అన్నట్టు. అంటే సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఇగో క్యాపిటల్ ఎం నుంచి ఆర్ డిస్టెన్స్లో, ఇగో క్యాపిటల్ ఎం నుంచి ఆర్ డిస్టెన్స్లో ఇగో ఈ పాయింట్ దగ్గర, ఇగో ఈ పాయింట్ దగ్గర ఏం కనుక్కోబోతాను నేను, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనుకుంటాను. ఎంత ఉంటుంది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జనరల్గా అయితే మనం F/m అంటాం. బట్ వీ నో దట్ హియర్ F ఈజ్ ఈక్వల్ టు ఏంది, వెయిట్ ఆన్ దిస్ మాస్ టువర్డ్స్ ద సెంటర్. సెంటర్ వైపు దీని వెయిట్ ఎంతరా, mg. బై కింద ఎంత ఉందానా, m క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ టు ఏంది బాబు, g. ఇందాక అదేగా చెప్పింది, ఇగో ఈజ్ ఈక్వల్ టు g. అంటే నేనేమంటున్నానంటే చాలా క్లియర్గా వినండి, ఇది ఎర్త్, ఇగో ఇది ఎర్త్. ఈ ఎర్త్ లోపల ఏ పాయింట్ దగ్గరైనా ఎట్ ఎనీ పాయింట్ యూ హ్యావ్ టు టేక్, ఇక్కడైనా 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 ఎక్కడైనా ఆన్ ది సర్ఫేస్, ఎక్కడైనా ఆ బాడీ మీద ఒక టెస్ట్ మాస్, ఇగో ఇదంతా ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ లో ఏదైనా ఒక టెస్ట్ మాస్ని, ఇగో ఈ ఎం లాంటి టెస్ట్ మాస్ని ఎక్కడైనా ఉంచాం అనుకో, ఇప్పుడు ఇది ఎర్త్ రా, ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచాను, దీంట్లో డెవలప్ అయిన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీనే ఆ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ అయింది అనమాట కదా. ఇగో చూడు, ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచిన, ఇగో ఎర్త్ సర్ఫేస్ మీద ఏముంచాను, టెస్ట్ మాస్ ఉంచాను. ఇప్పుడు దీంట్లో డెవలప్ అయిన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీనే ఆ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయింది అంతే. అంటే అక్కడ ఒక టెస్ట్ మాస్ ఉంచినప్పుడు అందులో డెవలప్ అయిన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తెలిస్తే చాలు, అదే ఇంటెన్సిటీ. ఇది ఎర్త్ సర్ఫేస్ మీద అదే అన్నాను చూడు. టు డిటర్మైన్ ద గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఇగో ఇది ఇమాజిన్ టెస్ట్ మాస్ ఆన్ ది సర్ఫేస్, ఇగో ఎం అనే టెస్ట్ మాస్ ని ఎర్త్ సర్ఫేస్ మీద ఉంచాను. దేర్ఫోర్ గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఆన్ దిస్ వన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది నాకు, g. అందుకనే ఏమన్నా, gravitational force intensity at any point on the surface of the earth, at any point on the surface of the earth is equal to దేనికి ఈక్వల్ అయింది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, g కి ఈక్వల్ అయింది అట్ దట్ పాయింట్. అర్థమవుతుందన్నా? వెరీ గుడ్, వెరీ నైస్. ఇలా చెప్పాలి. ఇది గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ మీద. ఇక ఎప్పుడైనా సరే ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కడైనా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలంటే ఏ పాయింట్ దగ్గర అయితే కావాలో ఆ పాయింట్ దగ్గర టెస్ట్ మాస్ ఉంచాలి. ఆ టెస్ట్ మాస్ లో డెవలప్ అయిన లేదా ప్రొడ్యూస్ అయిన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీనే ఆ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయింది. క్లియర్? రైట్. నెక్స్ట్, గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు లార్జ్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. లార్జ్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో మనం చూద్దాం. రైటా? రైట్. ఇక్కడ మనం అద్భుతంగా చెప్తాం, మామూలు కాదు. ఇగో ఈ పాయింట్ దగ్గర నేను గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనుకుంటాను. దీని నుంచి ఇగో డిఫరెంట్ డిస్టెన్స్లలో నేను తీసుకున్నాను. అంటే ఇది R1 డిస్టెన్స్, ఇదేంది నాన్న R2 డిస్టెన్స్, R3 డిస్టెన్స్, R4 డిస్టెన్స్, ఇంకా Rn. ఇక్కడ నేను ఇగో ఇక్కడ M1 అనే మాస్ ఉంచాను, ఇక్కడ M2 అనే మాస్ ఉంచాను, M3 అనే మాస్ ఉంచాను, M4 అనే మాస్ ఉంచాను. నేను now have to find gravitational field intensity at this point. E is equal question mark. ఇది నేను తెలుసుకోబోతాను. Gravitational field intensity at this point due to all these masses. ఈ టోటల్ మాసెస్ వల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో నేను తెలుసుకుంటాను. ఆల్రెడీ నేను గతంలో చెప్పి నేను ఏమని, ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్. ఈ పాయింట్ మాస్ వల్ల ఇగో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది,
gm/r². మరి చూడు, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్ gm1/r². అప్పుడు E1 అయింది. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్, ఇగో ఈ పాయింట్ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది gm2/r². అంతేనా? మళ్ళీ నేను వరుసగా అనుకుంటా చూడండి, అద్భుతంగా, మామూలు కాదు. రైట్, చూడు, నేను ఇప్పుడు ఏం అనుకుంటానంటే నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు ఆల్ దిస్ మాసెస్. అప్పుడు ఏం తెలుసా, నెట్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ ఆల్ మాసెస్ అంటే ఏంటి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్. అర్థమైందా? ఇగో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు దిస్ పాయింట్ మాస్, ఈ పాయింట్ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏందిరా, gm1/r² ప్లస్, లేదా ఫస్ట్ ఇలా రాద్దాం మనం, ఇక్కడ అద్భుతంగా రాద్దామా, ఇగో ఇట్లా రాద్దాం చూడండి. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్ ఎంత ఉంటుందమ్మా ఈ డైరెక్షన్లో, E1. ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటే ఇంటెన్సిటీ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది కదా, E1 బార్. ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్ E2 బార్. ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్ ఈ డైరెక్షన్లో ఉండేది. అదరా? సో డైరెక్షన్ చేంజ్ అది కాదు, నా పాయింట్ మాస్ వైపు కదా ఉండేది డైరెక్షన్ అనేది. అదేనా? వెరీ గుడ్, వెరీ నైస్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం, ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్ ఇదేగా ఉండేది E1. ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్ ఇటేగా ఉండేది E2. ఎప్పుడైనా టువార్డ్స్ ది మెయిన్ మాస్ కదా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉండేది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎటు ఉంటే అటే కదా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉండేది. అంతేనా? రైట్. గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్ అంతేనా? ఎటు ఉంటుందమ్మా, ఇటే కదా, E3. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు దిస్ పాయింట్ మాస్ ఏందమ్మా ఇది, E4. అంటే టోటల్ గ్రావిటేషనల్ ఫీల్డ్, నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు ఆల్ దిస్ మాసెస్ అప్పుడేంది, ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ E1, ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ E2, ఫీల్డ్ E3, E4 ప్లస్ 1 ఏమైందిరా En. వెక్టార్ క్వాంటిటీస్ కదండి, వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్, దిస్ ఈస్ ఈక్వల్ టు నెట్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్. అర్థమైందా? ఇప్పుడు దాన్ని మనం రాద్దాం, ఈ నెట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ E1, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ E1, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్. ఈ పాయింట్ మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ అంతరా, పాయింట్ E1 అంటే G, మాస్ అంటే M1, డిస్టెన్స్ అంటే R1². అట్లనే ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్ gm2/r2², అలాగే gm3/r3², అలాగే సోన్ gmn/rn². ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు ఆల్. అంటే ఒక్కొక్క దాన్ని తీసుకునేటప్పుడు మిగిలిన మూడిటి ఇన్ఫ్లుయెన్స్ దీని మీద లేదని మనం ఫీల్ కావాలి. దీన్ని ఇండివిజువల్గా దీన్ని తీసుకునేటప్పుడు ఈ మూడిటి ఇన్ఫ్లుయెన్స్ దీని మీద లేదని ఫీల్ కావాలి. మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటారు. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్, చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిటిని యాడ్ చేసి నేను దిస్ ఈస్ ద ఫార్ములా. క్లియర్ అమ్మా? అర్థమైందా? వెరీ గుడ్, వెరీ నైస్. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటున్నాం. ఏమంటుందని? ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటాం. నెక్స్ట్, నల్ పాయింట్, ద పాయింట్ అట్ విచ్ ద రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ 0. ఏ పాయింట్ దగ్గర అయితే రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ 0 అయిద్దో ఆ పాయింట్ని మనం నల్ పాయింట్ ఆర్ న్యూట్రల్ పాయింట్ అంటున్నాం. అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా అద్భుతంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ముందు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటానంటే ఇక్కడ M మాస్ తీసుకున్నారా అనుకుందాం. ఇక్కడేమో 2M మాస్, అంటే ఆ మాస్ కంటే ఇది ఎక్కువ ఉంది.
రైటా? ఇది నల్ పాయింట్ అంటే అర్థమైందో చూద్దాం మనం. నేను మిడిల్ పాయింట్లో అంటే కరెక్ట్గా మిడిల్లో అంటే ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచాను ఎంని. ఇప్పుడు మీరు చెప్పండి, ఇగో ఇది ఎంతో కొంత గ్రావిటేషనల్ ఫోర్స్తో ఇటువైపు అట్రాక్ట్ చేస్తుందిగా ఈ డైరెక్షన్లో. అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటే ఇంటెన్సిటీ కూడా అదే డైరెక్షన్లో కదా, ఇటువైపు. అర్థమైందా పాయింట్? మరి ఇది కూడా ఏం చేస్తుంది, దీన్ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుందిగా ఖచ్చితంగా. అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉందంటే అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో కారా, అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉందంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో కదా. అంటే ఏంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఇన్ దిస్ డైరెక్షన్, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఇన్ దిస్ డైరెక్షన్. మరి ఏ ఇంటెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందా, ఖచ్చితంగా ఇగో దీనివల్ల ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ డిస్టెన్స్ 2 సెంటీమీటర్ అయితే ఈ డిస్టెన్స్ కూడా 2 సెంటీమీటరేగా. అరే ఇది అంతా మిడిల్లో ఉందిరా, దానికి దీనికి మిడిల్లో ఉంది, ఇది 2 సెంటీమీటర్ అది 2 సెంటీమీటర్, డిస్టెన్స్ సేమ్, బట్ మాస్ ఇది ఎక్కువ ఉంది కదా దీనికంటే. కాబట్టి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఈజ్ గ్రేటర్ దాన్ డ్యూ టు దిస్ మాస్. అంటే దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ కంటే దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది మాస్ ఎక్కువ కదా. మనకి ఫార్ములా ఏందిరా, ఈజ్ ఈక్వల్ జిఎం బై ఆర్ స్క్వేర్. ఆర్ ఎట్లా, ఇగో ఈ డిస్టెన్స్ సేమ్, ఆర్ సేమ్, మరి మాస్ అంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం కదా. అంటే ఇఫ్ ఎం ఇంక్రీజ్ అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందిగా. మరి ఎం కంటే 4m 2m ఎక్కువ కదా, మరి దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా, అంటే E2 ఈజ్ గ్రేటర్ దాన్ E1 కదా. అర్థమైందా పాయింట్ ఇక్కడ? ఎస్. ఇప్పుడు నేనేం చేస్తానా, సేమ్ అదే చూడు, సేమ్ నీకు అర్థం కావడానికి అద్భుతంగా చెప్తాను. రైట్, ఇప్పుడు నేను మిడిల్లో ఉంచకుండా కొంచెం దాన్ని ఇటు జరుపుతూ వస్తాను, ఇక్కడ తీసుకొచ్చిన మిడిల్లో కాక కొంచెం ఇటు జరిపాను. ఇప్పుడు చెప్పండి, ఈ డిస్టెన్స్ ఎంతరా, 2 సెంటీమీటర్, ఇది 4 సెంటీమీటర్. అరే ఈ డిస్టెన్స్ 2 సెంటీమీటరేరా, ఈ డిస్టెన్స్ 4 సెంటీమీటర్. అంటే ఏమైంది, దీన్ని ఇటువైపు తీసుకొస్తా అంటే ఇగో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందిగా, మెయిన్ మాస్క్ దగ్గర వస్తుందిగా, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. మరి దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఏమైందిరా, డిక్రీజ్ అవుతాడు, దూరంగా వెళ్ళిపోతాం దేనికి. అర్థమవుతుందా పాయింట్? అంటే దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎంత ఉందంటే 10 న్యూటన్ పర్ కేజీ అనుకుందాం, దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ 20 న్యూటన్ పర్ కేజీ అనుకుందాం. దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ మిడిల్లో ఉంది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తాను, నేను దీన్ని ఇటు నుంచి ఇటు తీసుకెళ్తాను, అంటే 10 కాస్త ఏమవుతా ఉంటుంది 11, ఇది మిడిల్ కదరా, ఇక్కడ ఏమైంది 11 అయింది, పెరిగింది, దగ్గరకు వస్తుందిగా, మెయిన్ మాస్క్ దగ్గర అయిందిగా, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయిందిగా. 11 12 13 14 15 అయింది, ఇక్కడ 15 న్యూటన్ పర్ కేజీ అయింది. ఇదేమైంది, ఇగో ఇది మిడిల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ఉంది 20 న్యూటన్ పర్ కేజీ. ఎప్పుడైతే దూరంగా తీసుకెళ్తానో 19, ఇగో దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఫస్ట్ 20 రా, ఇక్కడ ఏమైంది 19 18 ఏమే 16 14 15 అయింది ఇక్కడ. అంటే ఇదేమో 10 నుంచి పెరుగుతూ వచ్చింది 15 అయింది, ఇదేమో 20 నుంచి తగ్గుతూ 15 అయింది. అంటే ఇప్పుడు ఎక్కడ, దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ 15, దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ కూడా 15. అంటే E1 ఈజ్ ఈక్వల్ టు E2. అంటే ఇక్కడ నెట్ ఇంటెన్సిటీ అంటే ఏందిరా, ఈ నెట్ ఈజ్ ఈక్వల్ ఏంటి E1 ప్లస్ E2. సో E1 దీన్ని మైనస్ E2 అంటాం మనం, ఎందుకంటే E1 అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది, E2 అంటే ఇగో ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ కదా, మైనస్ కదా, అంటే 0. ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది నానా 0. ఇక్కడ నెట్ ఇంటెన్సిటీ ఎంతమ్మా 0. అంటే దీనివల్ల ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో దీనివల్ల కూడా ఇక్కడ ఇంటెన్సిటీ అంతే ఉంటుంది. కాకపోతే మ్యాగ్నిట్యూడ్ సేమ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇది 15 ఉంటే 15 ఈ డైరెక్షన్ ఉంటుంది, ఇది కూడా 15 బట్ ఈ డైరెక్షన్ ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్. అంటే +15 -15 0. నెట్ ఇంటెన్సిటీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ 0. కాబట్టి ఈ పాయింట్ ఏమంటారు, నల్ పాయింట్ అంటారు. అందుకనే దీన్ని మళ్ళొకసారి క్లారిటీగా అద్భుతంగా మనం చెప్దాం. రైటా, రైట్ చూద్దాం. అందుకనే ఇక్కడ రాస్తానా, డిఫరెంట్ మాసెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. M1 ఇక్కడ ఏది నాన్న M2 ఏమే
డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆర్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని మనం ఏమందాం అంటే ఆర్ అందాం. ఆర్. ఇక్కడ టెస్ట్ మాస్ ఉంచాను, అంటే దీనికి దగ్గరగా దీనికి దూరంగా. ఈ స్మాల్ మాస్ అనుకుందాం. ఇక్కడ ఏమనుకుంటాం అంటే కండిషన్ ఎమ్ ఈజ్ మచ్ లెస్ దాన్ M2, లేదా లెస్ దాన్ అన్నాం. మచ్ లెస్ దాన్ కాదు, లెస్ దాన్ అన్నాం. ఏమే M1 ఈజ్ లెస్ దాన్ M2. M2 ఎక్కువ ఉంది, M1 తక్కువ ఉంది. ఈ స్మాలర్ మాస్, ఇది బిగ్గర్ మాస్. టెస్ట్ మాస్ని ఇక్కడ ఉంచాను. మరి స్మాలర్ మాస్ నుంచి టెస్ట్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉందనుకుందాం, ఎక్స్. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత, ఇది టోటల్ డిస్టెన్స్ ఆర్లో నుంచి ఇది మైనస్ చేయాలి కదా, అంటే ఆర్ మైనస్ ఎక్స్ అన్నాం. క్లియర్ అమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. రైటా? క్లియర్? వెరీ గుడ్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం అద్భుతంగా. గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ అండ్ డ్యూ టు దిస్ మాస్. ఏమైంది, ఇగో దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది. ఇగో ఈ డైరెక్షన్. ఇదేంది నాన్నది, E1 బార్. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్. దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఇటేగా ఉండేది, E2 బార్. దీనివల్ల ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో దీనివల్ల కూడా అంతే ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటారు, నల్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేర్ ఫోర్ E1 బార్ ప్లస్ E2 బార్ ఇజ్ ఈక్వల్ టు 0. నెట్ ఇంటెన్సిటీ 0 కదా. ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ నీట్గా రాస్తా చూడు. ఈ నెట్ అంటే నెట్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ అంటే E1 ప్లస్ E2 అంటున్నాను. బట్ హియర్ ఇదేంది, ఇది 0. E1 ప్లస్ E2 0 కదా నెట్ ఇంటెన్సిటీ. ఎందుకంటే దీనివల్ల ఇక్కడ ఇంటెన్సిటీ ఎంతో దీనివల్ల కూడా అంతే కదా. అంటే దీన్ని ఎలా రాయించున్నాను, E1 బార్ దాన్ని అడి చేసుకుంటే మైనస్ E2 బార్. అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్. దీనివల్ల ఇక్కడ ఇంటెన్సిటీ 20 అయితే దీనివల్ల కూడా ఇక్కడ ఇంటెన్సిటీ 20నే. బట్ ఇది ఈ డైరెక్షన్లో, అది ఆ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. దీని మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం మనం. మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం అనుకో, మాడ్ E1 బార్ అంటే E1, మాడ్ మైనస్ అయితే ప్లస్ అయింది కదా. E2 బార్ అంటే నాన్న E2. E1 అంటే ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్. ఈ పాయింట్ మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఏంది నాన్న, Gm1 బై ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, x². ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్, ఈ పాయింట్ మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ Gm2 బై r మైనస్ x హోల్ స్క్వేర్. క్లియర్ అమ్మా? సో దీన్ని మనం ఇటు తీసుకెళ్తాం. r మైనస్ x బై కింద ఎంత ఉంది, x హోల్ స్క్వేర్ అంటాం మనం. సో దట్ ఈజ్ ఈక్వల్ GG గెట్స్ క్యాన్సిల్ M2 బై M1. క్లియర్? సో దీన్ని మనం r బై x అన్నాగా, r బై x బై x బై x. అద్భుతంగా ఈ రూట్ అటు తీసుకెళ్తే రూట్ M2 బై M1. ఏమే r బై x మైనస్ 1 అంతే కదా, క్యాన్సిల్ అయితే 1 రూట్ M2 బై M1. సో r బై x ఇజ్ ఈక్వల్ రూట్ M2 బై M1 ప్లస్ 1. అటు వెళ్తే మనకు కావాల్సింది x కదా, డిస్టెన్స్ కదా. అంటే స్మాలర్ మాస్ నుంచి ఎంత డిస్టెన్స్లో నల్ పాయింట్ ఉందో తెలుసుకోబోతున్నాం మనం. కాబట్టి r ఇజ్ ఈక్వల్ x కదా కావాల్సింది, x కాబట్టి నాకు కావాల్సింది అద్భుతంగా. సో x ఇజ్ ఈక్వల్ అంటే x అటు వెళ్తుంది, అది ఇక్కడికి వస్తుంది, r బై ఆన్ ది రూట్ ఆఫ్ M2 బై M1 ప్లస్ 1. దిస్ ఈజ్ x. ఎక్కడి నుంచి అయ్యా ఈ డిస్టెన్స్, x అంటే ఎక్కడి నుంచి, స్మాలర్ మాస్ నుంచా బిగ్గర్ మాస్ నుంచా, స్మాలర్ మాస్ నుంచి డిస్టెన్స్, నల్ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ స్మాలర్ మాస్. అందుకనే ఫ్రమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, స్మాలర్ మాస్. స్మాలర్ మాస్ నుంచి డిస్టెన్స్ తెలిసింది అనుకోండి, బిగ్గర్ మాస్ నుంచి డిస్టెన్స్ వచ్చినట్టే కదా. అరే ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని r మైనస్ ఎక్స్, ఈ ఎక్స్ని మైనస్ చేయాలి ఆర్లో నుంచి. దీని మీద ఒక ప్రాబ్లం ఉంది, నేను చెప్తాను. అర్థమైనా? ఇక ఎప్పుడైనా ఈ సోదెంత ఈ సుత్యంతో వద్దయా, షార్ట్ కట్లో డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఎట్లెత్తాడు, 2 మాసెస్ ఇస్తాడు, న్యూట్రల్ పాయింట్ ఒక దగ్గర ఉంది అని చెప్తాడు ఆయన. అయితే డిస్టెన్స్ ఆఫ్ నల్ పాయింట్ ఫ్రమ్ స్మాలర్ మాస్, స్మాలర్ మాస్ నుంచి నల్ పాయింట్ డిస్టెన్స్ ఎంత కనుక్కోమంటాడు. అప్పుడు ఫార్ములా డైరెక్ట్ x ఈజ్ ఈక్వల్ టు r బై ది రూట్ ఆఫ్ M2 బై M1 ప్లస్ 1. అంతే. ఈ సోది గీదిలా అవసరం లేదు,
డైరెక్ట్ ఈ ఫార్ములా రాసేయి, గుర్తుపెట్టుకో. అది x = r by the root of m2/m1 + 1. క్లియర్ అమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. రైట్, ప్రాబ్లం చూద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ డిస్టెన్స్ ఆఫ్ నల్ పాయింట్ ఫ్రమ్ స్మాలర్ మాస్ అన్నాడు. రైటా? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ క్యాపిటల్ M మాస్ ఇచ్చాడు, ఇక్కడ 4m మాస్ ఇచ్చాడు. ఈ 2 మాసెస్ మధ్యలో డిస్టెన్స్ ఎంతట? 9 మీటర్ అట. క్లియర్? అయితే ఆ డిస్టెన్స్ ఆఫ్ నల్ పాయింట్ ఫ్రమ్ స్మాలర్ మాస్, స్మాలర్ మాస్ అంటే రెండిట్లేది 4m m. ఈ m నుంచి ఇగో ఈ నల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ నల్ పాయింట్ డిస్టెన్స్ కనుక్కోమంటాను ఇక్కడ నుంచి, స్మాలర్ మాస్ నుంచి. మరి ఈ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఈ డిస్టెన్స్ మనం x అనుకున్నాం. బిగ్గర్ మాస్ నుంచి నల్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ అయ్యేటప్పుడు టోటల్ డిస్టెన్స్ 9లో నుంచి x మైనస్ చేయాలి. అంటే ఇది ఎంత? 9 - x అన్నట్టు. అదేనా? మరి నల్ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ స్మాలర్ మాస్ నుంచి కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? x కనుక్కోవడానికి ఇందాకనే చెప్పాను ఫార్ములా ఏంటది? r/√of m2/m1 + 1. అదేగా నేను ఇందాక చెప్పింది. చూడు, ఫార్ములా డైరెక్ట్ యూజ్ చేయాలనగా నేను x = స్మాలర్ మాస్ నుంచి నల్ పాయింట్ డిస్టెన్స్, x = r/√of m2/m1 + 1. డైరెక్ట్ ఆ ఫార్ములా వేసేస్తాం. సో r అంటే ఈ 2 మాసెస్ మధ్య డిస్టెన్స్ 9/√of m2 అంటే 4m m1 అంటే ఏంటి? m + 1. సో దట్ ఈజ్ ఈక్వల్ 9/mm క్యాన్సల్. √4 అంటే ఏందమ్మా? 2 + 1 అంటే 9/3. సో దట్ ఈజ్ ఈక్వల్ x = ఎంతమ్మా? 9/3 అంటే 3 meters. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? సెకండ్ ఆప్షన్. అంటే స్మాలర్ మాస్ నుంచి డిస్టెన్స్ ఎంతమ్మా? ఇదేంటి? ఫ్రమ్ స్మాలర్ మాస్, స్మాలర్ మాస్ కదా. మరి ఇక్కడ నుంచి బిగ్గర్ మాస్ నుంచి నల్ పాయింట్ డిస్టెన్స్ అంటే 9 - x కదా. అప్పుడేమంటాం? 9 - x అంటే ఇది 9 - x అంటే ఎంత? 3. అంటే ఇది 6 మీటర్. ఎక్కడి నుంచి ఇది 6 మీటర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి నాన్న? ఫ్రమ్ 4m మాస్. 4m మాస్ నుంచి నల్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ 6 మీటర్. ఈ నుంచి ఇక్కడికి 3 + 6 9, టోటల్ 9. మరి మీరు అంటారు నల్ పాయింట్ ఎప్పుడు దీనికి మధ్యలో ఉంటుందా? ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. ఇక్కడైనా ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇక్కడ ఉండకపోవచ్చు, ఇటువైపు ఉండకపోవచ్చు. ఎందుకు ఉండదంటే ఇప్పుడు నేను ఏమంటానంటే చూడు, ఇక్కడ m రా, ఇక్కడ 4m ఏమే. ఇప్పుడు నల్ పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం, సపోజ్. ఉందో లేదో తర్వాత సంగతి, అక్కడ ఫీల్ అయ్యాం. రైట్, ఇప్పుడు చూడు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్. ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ E1 అన్నట్టు. గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ E2. ఎట్లా ఉంటుంది? రెండు ఎట్లున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 న్యూటన్, దీనివల్ల కూడా ఇక్కడ 20 న్యూటన్ అనుకో. ఏమైనప్పుడు E1 + 20, E2 -20. మరి ఇక్కడ నల్ పాయింట్ ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది? ఇది కదా, E1. అదే కదా, పాయింట్ మాస్ వైపే కదా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉండేది. చూడు, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఏ మాస్ వల్ల అయితే నువ్వు గ్రావిటేషనల్ ఫీల్డ్ అనుకుంటానో అటువైపు ఉంటుంది ఫీల్డ్ డైరెక్షన్. అటువైపుగా ఫీల్డ్ డైరెక్షన్. చూడు, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఇగో ఇన్ దిస్ డైరెక్షన్. మళ్ళీ గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, దీనివల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా అటే ఉంటుందిగా. అంటే E1 E2 రెండు ఎట్టున్నాయి నాన్న? సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అంటే ప్లస్ చేయాలంటే నెట్ ఇంటెన్సిటీ 0 అవుతుందా? ఇక్కడ రాదు. అంటే ఇది నల్ పాయింట్ కాదు. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అయినా కూడా అంతే కదా. ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఇగో ఇటు E1. గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా ఇటేగా ఉండేది. ఇగో E1 E2 మళ్ళీ సేమ్ డైరెక్షన్ కదా. సేమ్ డైరెక్షన్ అంటే ఈ రెండింటి ప్లస్ చేయాలి. ప్లస్ చేయడం అంటే 0 రాదుగా, అంటే ఇది నల్ పాయింట్ కాదు. మరి ఇక్కడైతే ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ E1, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఈ డైరెక్షన్ ఉంటుంది E2. రెండు ఎలా ఉన్నాయి నాన్న? ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఇది +50 న్యూటన్, ఇది -50 న్యూటన్, క్యాన్సిల్. అదే ఇక్కడైతే రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి.
ఇక్కడ కూడా రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి, క్యాన్సిల్ కాదు. ఇక్కడైతే క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బిట్వీన్ టూ మాసెస్కి మధ్యలో ఉంటుంది నల్ పాయింట్ ఎప్పుడు కూడా. ఇగో ఇది నెట్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర 0 కాబట్టి ఇది నల్ పాయింట్. ఇది నెట్ ఫీల్డ్ 0 కాదు కాబట్టి ఇక్కడ కూడా 0 కాబట్టి ఈ రెండు నల్ పాయింట్ కాదు, ఇగో ఇది నల్ పాయింట్. కాబట్టి నల్ పాయింట్ ఎప్పుడు కూడా టూ మాసెస్ మధ్యలో ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ అటు చివరికి ఇటు చివరకు ఉండదు. రైట్, దిస్ ఇస్. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ ఎక్స్ అండ్ వై అన్నాడు. ఇగో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇగో ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఇగో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఈ టోటల్ ఈ 3 మాసెస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఇది ఎక్స్ ఎక్కడ ఉంది, సెంట్రాయిడ్. ట్రయాంగిల్కి ఇదేంది సెంట్రాయిడ్. మళ్ళీ ఎక్కడ కనుక్కోవాలి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ వై ఎక్కడ ఉంది, అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది సైడ్. ఇప్పుడు చూడు, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ అట్ ఎక్స్ నెట్ అన్నమాట. ఇది నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ ఏంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్. ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ E1 ప్లస్ అర్థమైందా, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఇగో దీని వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ E2. గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఇగో దీని వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏందమ్మా E3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి కనుక్కోవాలి. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దీస్ 3 మాసెస్. చూడు మళ్ళీ, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లోనే ఉండేది, అంతేనా కదా. ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంటుందిగా, ఇది E1 అనుకుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఇగో ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏందమ్మా, ఇది E2, ఇది E3. కానీ అన్ని సేమ్ ఉంటాయిగా. నాకు తెలిసి ఇగో దీన్ని మీ క్లారిటీ కోసం ఇక్కడ రాస్తాను. ఇగో ఇది, ఇగో ఇది, ఇగో ఇది, ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. వై చూడు, ఈ డిస్టెన్స్ సపోజ్ ఈ డిస్టెన్స్ నేను R అనుకుంటాను, R. ఈ డిస్టెన్స్ కూడా ఏంటి అంటే ఈ నుంచి ఇడికి డిస్టెన్స్, ఈ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఈ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతమ్మా R. ఇగో ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ అదే, ఈ డిస్టెన్స్ అదే. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉంటుందో దీని వల్ల ఇక్కడ అంతే ఉంటుంది, దీని వల్ల కూడా ఇక్కడ అంతే ఉంటుంది. ఎందుకంటే అన్ని మాసెస్ సేమ్, డిస్టెన్స్ కూడా సేమ్, R. మాస్ కూడా M. అర్థమవుతుందమ్మా, వెరీ గుడ్. అదే నేను కనుక్కోవాలి, ఓకేనా. సో నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దీస్ 3 మాసెస్, ఈ 3 మాసెస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవాలి. అర్థమవుతుందా, వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు దీన్ని నేను ఇట్లా అన్నాను అనుకోండి, అద్భుతంగా ఇట్లా అన్నాను అనుకోండి, ఈ యాంగిల్ ఎంత ఇది 128. ఎందుకంటే ఇగో ఇది చూడండి, ఇదంతా టోటల్. ఇప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఇదంతా 60, ఇది టోటల్ 60, ఇది టోటల్ 60. మరి టోటల్ 60 అయితే ఇది హాఫ్ కదా, అంటే 30 degrees. ఇది కూడా హాఫే కదా, అంటే 30 degrees. మరి గిదెంత అయితే, ఇగో ఈ ట్రయాంగిల్ ఉందా, ఇగో ఈ ట్రయాంగిల్ ఇది 30, ఇది 30, ఎంత మొత్తం 60. అంటే ఇదంతా 120, అంటే ఇదంతా 120, టోటల్ 120 అంటే ఇది ఎంత రా 60, ఇది కూడా ఎంత 60. ఇగో ఇది 60 120. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్ 30, ఇది 120, టోటల్ 180 కదా. ఇప్పుడు ఈని 2 కాంపోనెంట్ చేద్దాం. ఇగో ఇటొక కాంపోనెంట్ ఉంటుంది, ఇటొక కాంపోనెంట్ ఉంటుంది. ఏమే ఇటేముంటుంది ఈ cos 60. ఇటు చూడు, ఈని 2 కాంపోనెంట్ చూడు, హార్జంటల్ వర్టికల్. చూడు హార్జంటల్ వర్టికల్. ఇగో ఈని ఇటొక కాంపోనెంట్, ఇటొక కాంపోనెంట్. ఈ cos 60, ఇగో ఇది ఈ cos 60, ఈ sin 60, ఇగో ఇటు ఈ sin 60. మళ్ళీ ఇది కూడా ఈ cos 60, ఇగో ఇక్కడ రాస్తాను, ఈ cos 60, ఇది మళ్ళీ ఈ sin 60, ఇగో ఈ sin 60. చూడు ఈ sin 60 ఈ డైరెక్షన్ ఉంది, ఈ sin 60 ఈ డైరెక్షన్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ అంటే ఈ రెండు క్యాన్సిల్. ఇక మిగిలిందే ఉందా, ఇదేగా. ఇగో దీని కాంపోనెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఇటే. ఇగో దీని కాంపోనెంట్ కూడా ఇటే ఉంది, రెండు ఇదే డైరెక్షన్ ఉన్నాయి కదా కిందకి. కాబట్టి రెండు 2 వెక్టార్ సేమ్ డైరెక్షన్ ఉంటే ఏం చేయాలరా, యాడ్ చేయాలిగా రెండింటిని. అంటే 2e cos 60 రెండింటిని యాడ్ చేశానా, ఎస్. 2e cos 60 అంటే 1/2, 2 కథమా. ఇగో
అంటే ఈ డైరెక్షన్లో ఏమొచ్చింది ఈ, ఆ డైరెక్షన్లో కూడా ఇంటెన్సిటీ ఎంత ఉంది ఈనే. చూడు ఈ రెండే కదా, ఇటు ఈనే, ఇగో ఇదే మిగిలిందిరా నాకు. ఏమే తెలిపదా ఏమా, పైకి ఎంత ఉంది ఈ, కిందకి ఎంత ఉంది ఇది కూడా ఈనేగా. ఈ రెండు సేమ్ ఆపోజిట్గా, ఈ రెండు కూడా క్యాన్సిల్. చూడు ఇటు క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, అంటే ఈఎక్స్ ఇజ్ ఈక్వల్ 0. ఇగో gravitational field at the centroid of the equilateral triangle is equal to 0. బాగా గమనించండి ఇక్కడ, అర్థమైందో పాయింట్? క్లియర్, రైట్. ఇప్పుడు నేను ఎక్కడ కనుక్కోవాలా అంటే ఇదంతా చూడు, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయింది. ఇట్లా క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్, టోటల్ 0. అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేర్చుకుందాం మనం అద్భుతంగా. ఏంటంటే ఎప్పుడైనా సరే ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అయితే, ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అయితే, అంటే ఇప్పుడు ఇది ట్రయాంగిల్ రా, ఇగో ఇక్కడ చూడు నెంబర్ 1, బాగా గుర్తుపెట్టుకోండి ఈ ట్రిక్. ఇది ట్రయాంగిల్, ఇక్కడ మాస్ ఎంత ఉందో ఇక్కడ కూడా మాస్ అంతే ఉండాలి, ఇక్కడ కూడా మాస్ అంతే ఉండాలి. అప్పుడు సెంటర్లో గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ 0 ఎట్ సెంట్రాయిడ్. అర్థమైనా? సెంటర్ దగ్గర అంటే గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దీస్ 3 మాసెస్. ఈ 3 మాసెస్ వల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0. మాస్ ఏముండాలి రే మరి, మాస్ ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు సెకండ్ది ఎట్లా తీసుకున్నాం అనుకో, ఇక్కడ మాస్ m, ఇక్కడ మాస్ m, ఇక్కడ కూడా మాస్ m, ఇది కూడా మా ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్గా. దీనికి కూడా సెంటర్ అంటే ఇక్కడ, ఇక్కడ కూడా ఈ 0. సెంటర్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0. ఎప్పుడు అది ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, m m m m m m m m m. తర్వాత ఇలా ఉందనుకో, ఇది కూడా అంతేగా. ఇగో ఇక్కడ సెంటర్లో ఈజ్ ఈక్వల్ టు ఏంటి 0. ఎందుకంటే ఇక్కడ మాస్ ఎంత ఉంటుందో, ఇగో ఇక్కడ మాస్ అంతే, ఇక్కడ మాస్ అంతే, ఇక్కడ మాస్ అంతే, ఇక్కడ మాస్ అంతే, ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ కదా మొత్తం. బాగా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ చేసేయటమే. ఇక ఇలా ఉందంటే డైరెక్ట్ ఆన్సర్ అవుట్. క్లియరా? రైట్. మరి ఏం కనుక్కున్నా నేను, ఇగో ఇక్కడ కనుక్కున్నా బాబు, ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ వై కనుక్కోవాలి కదా, ఇగో ఇక్కడ కనుక్కోవాలి కదా. రైట్, అది కనుక్కుందాం, అద్భుతంగా అనుకుందాం, మామూలు కాదు. ఇగో ఇక్కడ చూడు, ఇగో ఈ పాయింట్ దగ్గర ఇక్కడ మాస్ ఎంతమ్మా m, ఇక్కడ మాస్ m, ఇక్కడ కూడా మాస్ ఎంత నాన్న m. ఇగో ఇక్కడ కనుక్కోవాలి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దీస్ 3 మాసెస్. ఓకేనా? ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ E. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఇగో ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ E2. ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా, ఈనే కదా, E1 ఈనే, E2 కూడా ఈయన. ఎందుకంటే ఇది m మాసే, ఇది m మాసే. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతో, ఇక్కడ కూడా డిస్టెన్స్ అదేగా. అరే టోటల్ ఏ కదరా, అంటే ఇది a/2, ఇది a/2, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయితే కదా, ఈ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఇప్పుడు ఇంకోటి ఉందిగా మరి, ఇగో ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ Ey ఈజ్ ఈక్వల్ డ్యూ టు దిస్ మాస్ ఏమైంది, అది gm/, దీనివల్లనే ఇక్కడ ఇంటెన్సిటీ బై ఈ డిస్టెన్స్ ఏముందామా r². అరే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ E, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ కూడా ఈనే, సేమ్ డిస్టెన్స్ ఉన్నాయి, మాస్ కూడా సేమ్. ఇది రెండు క్యాన్సిల్, మిగిలింది ఇది ఒకటేగా. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ అంటే కదా, పాయింట్ మాస్ నుంచి r డిస్టెన్స్ లో ఒక పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ కనుక్కోవడానికి ఇదేగా ఫార్ములా, gm/r². అదే కదా, బట్ r కనుక్కోవాలా, ఇగో ఈ డిస్టెన్స్ కనుక్కుంటే వచ్చేస్తుందిగా. బట్ r ఇజ్ ఈక్వల్, ఇగో ఇది a, ఇది r, గీ నుంచి గీడికి ఎంత అయిదిరా a/2 అయింది కదా. అంటే నాకు ఇది కావాలంటే ఏంది, సో సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ r² ఇజ్ ఈక్వల్ టు a² మైనస్ a/2 హోల్ స్క్వేర్. ఇదేగా మనం హైపోటెన్స్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ అంటే ఏంది, r² ఇజ్ ఈక్వల్ a² మైనస్ a²/4, 4a² మైనస్ a² అంటే ఎంత 3a²/4. r ఇజ్ ఈక్వల్ రూట్ లేదు కదా, రూట్ r ఇజ్ ఈక్వల్ ఏంది నాన్న √3, √a² అంటే a, √4 అంటే ఎంత నాన్న r.
బట్ నాకు కావాల్సింది ఏంటి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ వై. ఇగో ఇక్కడ కావాలి. ఏంటి ఫార్ములా వచ్చింది నాకు, gm/r². ఆర్ వచ్చేసిందా, ఎస్. ఆర్ అంటే ఇది √3a/2 సో దట్ ఈజ్ ఈక్వల్ 2² అంటే 4 కదా, 4 పైకి వెళ్తుందిగా, 4gm/√3² అంటే ఎంత నాన్న 3, a²కి a². దిస్ ఈజ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ వై, 4gm/3a². ఇది ఇక్కడ. అదే సెంటర్లో అయితే 0, ఇందాక చెప్పాను కానీ. అర్థమైందమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం, 2 point masses each of mass m placed at the corners of equilateral triangle of side A, find the net gravitational field intensity at third corner of the triangle అన్నాడు. క్లియరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే చూడండి, ఇక్కడ అద్భుతంగా మనం చేద్దాం ప్రాబ్లం. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. అంటే సపోజ్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈచ్ ఆఫ్ సైడ్ అంటే ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మాస్ ఎంత ఉంచాడట m, ఇక్కడ కూడా మాస్ m, ఇక్కడ కూడా మాస్ ఎంత ఉంచాడు m. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈచ్ సైడ్ ఎంత నాన్న, a a a. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ థర్డ్ కార్నర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. సారీ, థర్డ్ కార్నర్ దగ్గర లేదు కదా మాస్, ఇక్కడ ఓన్లీ 2 కార్నర్స్, ఇక్కడ ఇక్కడ. థర్డ్ కార్నర్ దగ్గర అంటే ఇక్కడ నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కో అంటాడు. ఇక్కడ ఫైండ్ ద గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ 2 masses అంటాడు. రైట్? ఇగో ఇట్లా కనుక్కుందాం. ఫస్ట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్. ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ డైరెక్షన్ ఉంటుంది. ఏంటది, E1 అనుకుందాం. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్. ఇగో దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎటు ఉంటుందిరా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇటే ఉంటుందిగా, కాబట్టి ఇది కూడా అటే ఉంటుంది. అర్థమవుతుందా పాయింట్? సో నాకు కావాల్సింది ఏంటి, ఇది ఇండివిజువల్. E1 అంటే ఏంటి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఓన్లీ. ఈ మాస్ వల్ల మాత్రమే ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఇది E1. ఇగో ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ E2. కానీ ఈ రెండింటి రిజల్ట్, ఈ రెండు కలిసి దీని మీద ఉండే ఇంటెన్సిటీ కనుక్కోమంటాడు. అంటే ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దీస్ 2 masses. ఈ 2 masses వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ అంటాడు. అంటే ఈ రెండింటి రిజల్టెంట్ కనుక్కుంటే సరిపోదుగా, అంతేగా. ఈ రెండింటి రిజల్టెంట్ ఈ నెట్ అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి యాంగిల్ ఎంత అమ్మా, 60 degrees. క్లియర్? సో ఫస్ట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్. ఈ మాస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో ఈ మాస్ వల్ల కూడా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంతే ఉంటుంది. E1 ఈజ్ ఈక్వల్ టు E2 ఈజ్ ఈక్వల్ టు E అన్నాం. ఎందుకని, ఇది డిస్టెన్స్ సేమ్, ఈ డిస్టెన్స్ సేమ్, ఏ ఏ. ఈ మాస్ m, ఈ మాస్ కూడా m. అంటే దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎంత ఉందో దీనివల్ల కూడా ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది కదా. E1 ఈజ్ ఈక్వల్ టు E2 కదా, E1 ఈజ్ ఈక్వల్ టు E2 ఈజ్ ఈక్వల్ టు E. మరి ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ అంటే Gm. మాస్ అంటే ఇదే కదా, m బై డిస్టెన్స్. దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత అన్న, a². అంతేనా? మనకు కావాల్సింది E1 E2 కాదు, ఈ రెండింటి రిజల్టెంట్ కావాలి. ఇది అంటే ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దీస్ 2 masses. ఈ 2 masses వల్లాలంటే ఈ రెండింటి రిజల్టెంట్ తీసుకోవాలి. అంటే ఈ రెండింటి రిజల్టెంట్ ఏమైంది నాన్న, వెక్టార్లో ఈ నెట్ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ E1² ఏమే E2² ప్లస్ 2E1 E2 cos 60. ఎందుకంటే E1 E2 మధ్య యాంగిల్ ఎంతమ్మా, ఇగో E1 E2 మధ్య ఈక్విలేటర్ ట్రయాంగిల్ కదా అది, 60 degrees. E1 అంటే ఈయనే, అరే E1 అంటే ఈయనే, E2 అంటే ఈయనే, రెండు సేమ్ కదా. కాబట్టి E² ప్లస్ E² ప్లస్ 2E ఇంటూ E² E cos 60 అంటే 1/2. 2 కదమా, చూడు E² ప్లస్ E² 2E², ఇక్కడ కూడా E² అంటే ఎంత నాన్న, √3E², √3 ఇంటూ E. సో √3 ఇంటూ E అంటే ఏంది, Gm/a², Gm/a². దిస్ ఈజ్ ఈ నెట్ అన్నట్టు కదా. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ థర్డ్ కార్నర్ డ్యూ టు దీస్ 2 masses. ఈ 2 masses వల్ల ఇక్కడ ఉండే
గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంత ఉంటుంది, √3 gm/a². క్లియర్ అమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. 3 point masses each equal to m placed at the vertices of an equilateral triangle of length L, field at the centroid అన్నాడు. ఇందాక నేను చెప్పిన మనం ఇగో ఇది ఈచ్ మాస్ అంటే ఇక్కడ కారణం దగ్గర m, ఇగో ఇక్కడ m, ఇక్కడ m. సెంట్రాయిడ్ అంటే ఇదేగా, ఇగో ఇక్కడ ఈ నెట్ కనుక్కో అంటాడు. సెంట్రాయిడ్ చెప్పాను క్లియర్గా, మీకు అద్భుతంగా చెప్పాను నేను. ఏం చెప్పాను నేను ఇందాక? మాస్ ఈక్వల్ అయితే, ఇగో ఈక్వల్ అయితే సెంటర్ దగ్గర ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0 డైరెక్ట్ ఇక అంతే. అంతేనా? లేదా నీకు ఇందాక చెప్పానుగా, ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఈ డైరెక్షన్ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇగో ఇది ఈ ఉంటుంది అనుకో. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎటు ఉంటుంది ఈ. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఈ. సేమ్ ఉంటుంది కదా, సేమ్ డిస్టెన్స్. ఏమే సేమ్ డిస్టెన్స్. ఈ యాంగిల్ అంత టోటల్ యాంగిల్ 60 కదా, ఇది 30. ఇందాక చెప్పాను ఆల్రెడీ 30. ఇగో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడు, ఇగో ఇది అంటే ఇగో ఇట్లా చూడు, ఇటు ఈ ఇటు ఈ ఇటు ఈ యాంగిల్ ఎంత నాన్న 120, 100% 120. ఇగో ఇక్కడ మీకోసం, మీ ఆరోగ్యం కోసం ఈ ఇటు ఈ ఇటు ఈ. ఏమే అంతేనా? ఇప్పుడు ఎంత యాంగిల్ ఇట్లా, ఇగో ఇట్లా ఇట్లా అనుకో, ఈ 30 ఇక్కడ ఎంత నాన్న 120, ఇది 120గా, ఇగో 120 అంటే ఇది 30 120 మొత్తం 180 కదా. అంటే ఇది మొత్తం 120 అయితే ఇది ఎంతన్నా 60, ఇది కూడా ఎంతమ్మా 60. క్లియర్? వెరీ గుడ్. ఈని 2 కాంపోనెంట్ చేద్దాం, హార్జెంటల్ ఇక వర్టికల్. అంటే ఇదేమైంది ఈ cos 60, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. ఇదేందమ్మా ఈ sin 60. దీని కూడా అంతే, ఇలా అంటే ఇది ఈ cos 60, ఇగో దీన్ని ఇలా అంటే ఇది ఈ sin 60. ఇటు కూడా ఈనేగా, ఇది ఈ రెండు ఆపోజిట్గా, ఈక్వల్ అండ్ ఆపోజిట్గా, ఈ sin 60 ఈ sin 60 ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్యాన్సిల్. మరి ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కదా, ఇగో దీని కాంపోనెంట్, ఇగో దీని కాంపోనెంట్, రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కదా. ఇగో ఈ రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి రిజల్టెంట్ ఏమైంది, ఈ రెండింటి రిజల్టెంట్ సేమ్ డైరెక్షన్ ఉండే కాబట్టి 2 వెక్టార్ సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేయాలి. 2e cos 60 ఏమే 2e cos 60 అంటే 1/2, 2 గెట్స్ క్యాన్సిల్. ఈ అంటే ఇదేమైంది, ఇది ఈనే, పైకి కూడా ఈనే, మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్గా, మొత్తం నున్న క్యాన్సిల్ అయిపోయినాయి కదా. కాబట్టి ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇగో రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ సెంట్రాయిడ్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఈ మాసెస్ సేమ్ ఉంటే సెంటర్ దగ్గర ఈ నెట్ డైరెక్ట్గా 0నే. ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్. నెక్స్ట్ కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ రైట్? ఇగో ఇంతకుముందు ఏది రైట్ అమ్మా? ఆప్షన్ లేదు కదా అక్కడ. రైట్. ఇక్కడ 4 point masses are arranged at the 4 corners of square of side length L, field due to mass at the center of the square. ఇగో ఇది స్క్వేర్ నాన్న, ఇది స్క్వేర్. ఇక్కడ మాస్ ఎంత ఉంది m అట. ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉందా లేదా? ఈచ్ సైడ్ ఎంత L L L L, సైడ్ సేమ్, మాస్ కూడా ఏంది ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్, అండ్ ఈచ్ సైడ్ కూడా సేమ్. ఇగో ఇక్కడ ఈ నెట్ డైరెక్ట్గా 0, ఎందుకని? ఇగో ఇక్కడ చూడండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది ఈ. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఈ. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఈ. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ ఈ. రెండు సేమ్ డిస్టెన్స్ కదా. ఇగో ఈ రెండు ఆపోజిట్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్యాన్సిల్. ఈ రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0 at the center of the circle. కాబట్టి which option is right? Clear amma? Very good, very nice. Infinity number of point masses each equal to m
ఆర్ అరేంజ్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ at x is equal to 1 meter, x is equal to 2 meter, x is equal to 4 meter, so on. The gravitational field intensity at the origin అన్నాడు అంతేనా. సో దీన్ని మనం ఇట్లా చేద్దాం. ఇలా మనం తీసుకుంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. క్లియర్. ఇక్కడ ఎంతమ్మా x is equal to 0 మీటర్, ఇక్కడ x is equal to 1 మీటర్, ఇక్కడ x is equal to 2 మీటర్, ఇక్కడ ఎంతమ్మా x is equal to 4 మీటర్. సో ఇక్కడ ఎంత మాస్ తీసుకుంటూ మాస్ సేమ్ కదా m, ఇక్కడ m మాస్ ఉంచాడు, ఇక్కడ m మాస్ ఉంచాడు, ఇక్కడ m మాస్ ఉంచాడు. క్వశ్చన్ ఏంటి? ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ద ఆరిజిన్. ఇగో ఇక్కడ ఇగో ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఆరిజిన్ అంటాడు. నెట్ ఫీల్డ్ ఎక్కడ కనుక్కోమంటాడు? అట్ ఆరిజిన్ ఈజ్ ఈక్వల్ ఇగో ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇదేంటి? ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ వేయాలి మనం. అంటే ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్. ఇగో ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీనే ఉందా మనం E1. ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ E2. ఏమే ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ E3 ప్లస్ 1 En కదా. సో దీన్ని మనం ఏం చేయొచ్చు చూడు. ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ అంటే ఫార్ములా ఏంది? GM/R²గా. GM మాస్ అనమాట, మాస్ బై R² ఈ నుంచి డిస్టెన్స్ 1 కదా, 1² కదా. ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ మళ్ళీ GM, ఇది కూడా సేమ్ మాసే కదా, బై డిస్టెన్స్ ఈ నుంచి డిస్టెన్స్ 2 మీటర్ కదా, అంటే 2². ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ GM బై ఈ నుంచి డిస్టెన్స్ ఎంతమ్మా 4² ప్లస్ 1. క్లియర్. ఇప్పుడు ఇంకా దీన్ని ఈ నెట్ ఈజ్ ఈక్వల్ GM, అన్నిట్లో GM కామన్ కదా, అన్నిట్లో GM కామన్. ఇక్కడ 1/1² అంటే 1/1 ప్లస్ ఇక్కడ GM కామన్ కాబట్టి 1/2² అంటే 1/4, ఇక్కడ 1/4² అంటే 16 ప్లస్ 1 అంతేనా. ఇది సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్, ఇన్ఫినిటీ టర్మ్స్ కదా ఇది. ఇగో ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అట్లా. ఇందులో ఇగో దీన్ని బట్ దీన్ని చూస్తే ఇనిషియల్ పాయింట్ ఏంది 1, ఫస్ట్ టర్మ్ ఎంత 1, రేషియో ఏంది సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ కదా, లేదా థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ ఎట్లయినా కాదు. సెకండ్ టర్మ్ ఏంటి 1/4 బై ఫస్ట్ టర్మ్ అంటే ఏంది 1, అంటే 1/4 కదా రేషియో. 1/4 అంటే 0 లెస్ దాన్ 0 కదా, అంతేనా. ఎస్ వెంకట్, ఎస్. కాబట్టి ఫస్ట్ దీని ఇన్ఫినిటీ టర్మ్స్ కనుక్కుందాం మనం. ఇగో దీని ఇన్ఫినిటీ టర్మ్స్ కనుక్కుందాం మనం. ఇన్ఫినిటీ టర్మ్స్ ఫార్మ్ ఏంది 1 - 1/r కదా, A/1 - r కదా. ఇన్ఫినిటీ టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్ ఫార్ములా ఇదే కదా. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత 1/1 రేషియో అంటే ఎంతరా 1/4. దట్ ఈజ్ ఈక్వల్ ఈ 4 పైకి వెళ్ళింది అనుకో 4 - 1 అంటే 3, 4/3. ఇప్పుడు ఇది ఏమైంది చూడు. ఈ నెట్ ఈజ్ ఈక్వల్ GM ఇంటూ నాకు బ్రాకెట్లు ఇదంతా నాకు అనుకుంటే వచ్చేది 4/3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, GM ఇంటూ 4/3. ఇగో GM ఇంటూ 4/3. నాకేమొచ్చింది ఇప్పుడు? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఆరిజిన్ డ్యూ టు దీస్ ఆల్ మాసెస్. ఈ టోటల్ మాసెస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ నాకు వచ్చేసింది. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. ఫిఫ్త్ వన్, 2 bodies of masses 100 kg and 1000 kg are separated by a distance 1 meter. The intensity of gravitational field at the midpoint అన్నాడు. అంటే ఇగో ఇదన్నమాట. ఇక్కడ 100 kg ఉందట మాస్, ఇక్కడ మాస్ ఎంత ఉంది నాన్న 1000 kg ఉందట. ఇదో M1 మాస్, ఇదేమో M2 మాస్ అనుకుందాం. మిడ్ పాయింట్ దగ్గర ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందట మరి? ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ R = 1 మీటర్. మిడ్ పాయింట్ అంటే ఏంది? ఇగో ఇక్కడ ఏం కావాలి? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. ఇగో ఇక్కడ ఈ నెట్ కావాలి, మిడ్ పాయింట్ దగ్గర కావాలి, అంతేనా. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? R/2. ఈ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? R/2. మిడ్ పాయింట్ అయితే ఇప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ
అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇది E1. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ మాస్ డ్యూ టు దిస్ మాస్ ఇగో ఇది, అంటే రెండు ఆపోజిట్ ఉన్నాయి. అర్థమవుతుందా ప్లస్? ఎస్ వెంకట్. ఇప్పుడు ఈ నెట్ ఈజ్ ఈక్వల్ అద్భుతంగా మనం ఏం కనుక్కోవాలా, E1 ప్లస్ E2 అయితే వచ్చేస్తుందిగా మనకి. క్లియరా? రైట్. ఇక్కడ మనం చూస్తే ఈ నెట్ అనేది ఏది ఎక్కువ ఉంటుంది తెలుసా? ఏది ఎక్కువ ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. ఇగో ఇక్కడ ఇంటెన్సిటీ 100 kg వల్ల ఇంటెన్సిటీ ఇక్కడ ఎక్కువ ఉంటుందా, 1000 kg వల్ల ఎక్కువ ఉంటుందా? డిస్టెన్స్ మాత్రం సేమ్. ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే. కాబట్టి ఇగో ది 1000 kg మాస్ ఎక్కువ కదా, దీనివల్ల ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే E2 మైనస్ E1 అనాలి మనం. ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి. రిజల్టెంట్ అంటే నెట్ అంటే మ్యాక్సిమం మైనస్ మినిమం కదా, దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే E2 ఈజ్ గ్రేటర్ దాన్ E1 అన్నట్టు. ఇది 1000, ఇదో 100 మాస్, ఇది 1000 అనమాట. దీని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఇందులో నుంచి మైనస్ చేయాలి. కాబట్టి ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ అంటే జనరల్గా ఫార్మ్ అయింది G ఇంటూ M2 బై ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ R/2నేగా, R/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ అంటే G M1 బై ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత నాన్న, R/2 హోల్ స్క్వేర్. కాబట్టి ఈ నెట్ ఈజ్ ఈక్వల్ వచ్చినోడా G M2 అంటే 1000, కాబట్టి 1000 ఇంటూ G, 1000 ఇంటూ G బై R/2 స్క్వేర్, R/2 స్క్వేర్, R స్క్వేర్ బై 4 అంటే 4 పైకి తీసుకెళ్దాం మనం, అంటే ఇక్కడ ఇంటూ 4 అందాం మనం, మైనస్ G M1 అంటే 100 కదా, 100 ఇంటూ G, 100 ఇంటూ G బై R/2 స్క్వేర్ అంటే R స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 ఇక్కడ రాసేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ 4G బై R స్క్వేర్, 4G బై R స్క్వేర్ కామన్. ఇక్కడ 4G బై R స్క్వేర్ అంటే ఇక్కడ 1000 మైనస్ 4G బై R స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత నాన్న 100. దట్ ఈజ్ ఈక్వల్ 4G కదా, 4G బై R స్క్వేర్ ఇంటూ 900 అంతే 900. కాబట్టి దీన్ని ఏం చేద్దాం, 4 ఇంటూ G వాల్యూ అంతా 6.6 ఇంటూ 10⁻−11 ఇంటూ 900ని 9 ఇంటూ 10 స్క్వేర్ అందాం బై R స్క్వేర్ డిస్టెన్స్, ఈ 2 మాసెస్ మధ్య డిస్టెన్స్ అంతా 1, కాబట్టి ఇది 1 స్క్వేర్. అప్పుడు ఏమైంది ఇది, దట్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 6.6 ఇంటూ 9, ఇగో 4 ఇంటూ 6.6 ఇంటూ 9ని ఇంటూ చేస్తే 237.6 ఇంటూ 10⁻−11 10⁻2 అంటే 10⁻−9 అనమాట. కింద 1 స్క్వేర్ అంటే 1 కదా. ఇప్పుడు 10⁻−9 ఉంది కదా, 10⁻−9 వచ్చినప్పుడు ఇక్కడ 2.4 రావాలి, కానీ 2.4 రాలేదు కదా, కాబట్టి ఇది రాంగ్. ఒకవేళ -8 అన్నాం అనుకో, -8 అనుకో 1 డిజిట్ ఇటు జరపాలి, అంటే 23 పాయింట్ ఉండాలి. ఒకవేళ 10⁻−8 అయితే ఇక్కడ 23 పాయింట్ అని ఉండాలి, లేదు అక్కడ. కాబట్టి 7 రాద్దాం, ఇక్కడ 10⁻−7 అందాం, అంటే 2 డిజిట్స్ జరిగిద్దిగా. 10 పవర్ అంటే 10⁻−2 కదా, 2 డిజిట్స్ జరిగిద్ది కదా. అరే 2 తగ్గించడం కదా, 2 తగ్గించాం కదా, అంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది, అంటే 2.376. మరి 2.7 ఉంది కదా, ఒక యాడ్ చేయొచ్చు కదా, 2.4 అప్రాక్సిమేట్లీ -7 కదా, దిస్ ఈజ్ ఆన్సర్ కదా. 2.4 ఇంటూ 10⁻−7 న్యూటన్ పర్ కేజీ కదా. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ కూడా F/m కదా, F అంటే న్యూటన్, M అంటే కేజీ. 2.4 ఇంటూ 10⁻−7 ఇది, దిస్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనా, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్, 2 particles of mass 4 kg and 8 kg are kept at x is equal to -2 meter, x is equal to 4 meter respectively. Then the gravitational field intensity at the origin అన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే చాలా జాగ్రత్తగా రండి, ఇది ఆరిజిన్, x యాక్సిస్, ఇది ఆరిజిన్. ఈ పాయింట్ ఏముందాం అంటే ఇది -2 మీటర్ డిస్టెన్స్ అట, అంతే. ఇది -4 మీటర్ డిస్టెన్స్ అనమాట, x ఈజ్ ఈక్వల్ టు అనమాట. ఇది x ఈజ్ ఈక్వల్ -2 మీటర్, ఇది x ఈజ్ ఈక్వల్ టు -4 మీటర్. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఎంత మాస్ ఉంచాడు ఆయన,
ఇక్కడ మాస్ ఎంత ఉంచాడమ్మా 4 kg, ఇక్కడ m1 మాస్, ఇక్కడ m2 మాస్ ఎంత ఉంచాడట ఆయన 8 kg. ఇప్పుడు ఏం కావాలట గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ది ఆరిజిన్, ఇగో ఇక్కడ ఈ నెట్ కావాలి, ఆరిజిన్ దగ్గర కావాలి, అదేనమ్మా. వెరీ గుడ్. ఇక్కడ ఈ నెట్ని మనం ఎలా రాయొచ్చు తెలుసా, ఇగో దీన్ని గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ డ్యూ టు దిస్ మాస్, ఈ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దీన్ని E1 అనుకుందాం. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ E2 అనుకుందాం. ఓకేనమ్మా. సో E1 అన్నాం అనుకో, వెక్టార్ కాబట్టి ఐ క్యాప్ అన్నాను, ప్లస్ ఎందుకంటే ఇది నెగిటివ్, సారీ దీని ఏమనాలి మైనస్ ఐ క్యాప్ అన్నాం, ఎందుకంటే నెగిటివ్ ఎక్స్ యాక్సెస్గా మైనస్ ఐ క్యాప్ అన్నాం. E2 అన్నాం అనుకో, ఇది ప్లస్ ఐ క్యాప్ కదా, పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ కదా, ఇట్లా రాద్దాం. క్లియర్. సో E1 ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మాస్ అంటే Gm1 బై డిస్టెన్స్ స్క్వేర్, ఇగో దీని నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇచ్చాడా, దెన్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ద ఆరిజిన్ అన్నాడు కదా, అంటే ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఆరిజిన్గా, అంటే సారీ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి, సారీ 2 మీటర్గా ఇది, కాబట్టి దీన్ని ఏమనాలి 2 స్క్వేర్ అనాలి, అంటేనా మైనస్ ఐ క్యాప్ ప్లస్ E2 ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ అంటే అది Gm2 బై ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 4 కదా, 4 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ ఈ నెట్ ఈజ్ ఈక్వల్, ఓకేనమ్మా. దీన్ని Gm1, G ఆప్షన్లో G ఉంది కాబట్టి దాన్ని మార్చుకోవడం అవసరం లేదు. M1 మాస్ ఎంత ఇక్కడ 4 అంటే 4G అయింది, 4G బై 2 స్క్వేర్ ఎంత నాన్న 4 మైనస్ ఐ క్యాప్. Gm2 అంటే ఇక్కడ 8 అంటే 8G బై ఎంత నాన్న ఇది 4 స్క్వేర్ అంటే 16, ఇది ప్లస్ ఐ క్యాప్ కదా, ఇది ప్లస్ ఐ క్యాప్, ఇక్కడ కూడా ప్లస్ ఐ క్యాప్. క్లియర్. 4 క్యాన్సిల్, G ఇంటూ మైనస్ ఐ క్యాప్ ప్లస్ 8 2s G బై 2 ఐ క్యాప్, అంతేనా. జీని కామన్ తీద్దాం, ఇక్కడ G ఇక్కడేమో మైనస్ ఐ క్యాప్ ఉంది, లేదా మైనస్ G ఐ క్యాప్ అన్నాం ప్లస్ G బై 2 ఐ క్యాప్ అన్నాం, అంతేనా. ఐ క్యాప్ని కామన్ తీస్తే ఇక్కడ మైనస్ G ప్లస్ G బై 2, ఇగో మైనస్ G ఐ క్యాప్ను భారీ ఎత్తున కామన్ తీసింది, అప్పుడు ఏమైంది మైనస్ 2G ప్లస్ G బై 2 కదా ఐ క్యాప్, అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 2G అంటే మైనస్ G బై 2, మైనస్ G బై 2 ఐ క్యాప్, లేదా దీన్ని G బై 2 మైనస్ ఐ క్యాప్ అనొచ్చు కదా. ఏమొచ్చింది నీకు ఈ నెట్ వెక్టార్ నొటేషన్లో కనుక్కున్నాను నేను, కానీ అక్కడ వెక్టార్ నొటేషన్ లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చింది కాబట్టి ఇగో ఈ మైనస్ ఐ క్యాప్ అని చెప్తే డైరెక్షన్ అన్నట్టు, అంటే నెట్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉందంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, ఇటు నెట్ ఫీల్డ్ డైరెక్షన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అడిగిండు G బై 2, కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ రైట్, G బై 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అమ్మా. సో ఈ వీడియోని 2 టైమ్స్ చూడండి, 2 టైమ్స్ చూడండి పర్ఫెక్ట్గా, అప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి వచ్చే ఏ ప్రాబ్లం అయినా మీరు చేయొచ్చు. దీని తర్వాత నేను బెస్ట్ ప్రాబ్లం చెప్తాను అండ్ PYQs కూడా నేను చెప్తాను. ఓకేనా రైట్, థ్యాంక్ యూ.